Hi, good morning. All of you, good morning, Andy. So, good morning, all of you. Welcome to PR Academy. సార్ మనం గత 2 monthsగా మనం డైలీ కూడా లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ యొక్క పేపర్ 2లో భాగంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ భాగంగా మనం ప్రతిరోజు కూడా లైవ్ జరుగుతుంది. సో మరి ఈరోజు లైవ్లో భాగంగా ప్రధానంగా మనకి 9th యూనిట్లో ఉన్నటువంటి చిన్న టాపిక్ ఉంటుంది సార్. సో వివాహ చట్టాలు, వాటి యొక్క సవరణలు, అదేవిధముగా వివాహ రకాలు అనే అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే 19 హిందూ వివాహ చట్టం అనేది 20వ శతాబ్దంలో రావడం జరిగింది. ప్రధానంగా గమనించినట్లయితే 1955 అని కొన్ని దగ్గరలో, 1956 అని కొన్ని దగ్గరలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సవరణలు అనేది ఎప్పుడు జరిగింది అంటే 2005లో జరిగింది. దానికంటే ముందుగా కొన్ని రాష్ట్రాలలో గమనించినట్లయితే ఎప్పుడు సవరణలు వచ్చాయి అనే అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మనం గమనించినట్లయితే సార్, ఈ యొక్క పిఆర్ అకాడమీ అనేది ప్రస్తుతానికి మనకి ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అనేది అందిస్తూ ఉంది. సార్ గమనించినట్లయితే ప్రధానంగా సో ఫుల్ లెంత్ వీడియోస్, అదేవిధంగా మనం గమనించినట్లయితే బిట్స్ అనేది, ప్రాక్టీస్ బిట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది సార్. సో మీరు కావాలనుకున్నట్లయితే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సో మన యొక్క కంటెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొన్ని డెమో వీడియోస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సార్. మీరు గమనించవచ్చు ప్రతి యూనిట్లో కూడా. అదేవిధంగా ఎగ్జామ్ సిరీస్లో కూడా మనం ప్రతిదీ ఇవ్వడం జరిగింది, మన యొక్క బిట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియడానికి. సో మరి తదుపరి అంశం మనం ఒకసారి గమనించినట్లయితే బిట్స్లోకి వెళ్దాం, లైవ్లోకి. సో ఒకసారి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మనకి ఉన్నటువంటి ప్రధానంగా గమనిస్తే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహం అనేది దేనిగా పరిగణించబడుతుంది అని మనకు అడుగుతూ ఉన్నాడు సార్. హిందూ వివాహ చట్టం 1955 అనేది మనం గమనించినట్లయితే వివాహం అనేది ఆ యొక్క చట్టం ఏం చెప్తుంది, దేని కొరకు చెప్తుంది అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒక ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఏ కాంట్రాక్ట్ విధానము, బి సంస్కారము గూర్చి, సి ఒప్పందము, డి వ్యాపారము అనేది. అంటే మనం గమనించినట్లయితే వివాహం అనేది ఏ రకంగా ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు సార్. సో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 పదాలు అనేవి మనకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. మిగతా 2 పదాలను అయితే మనము ఈజీగా వాటిని డిలీట్ చేయొచ్చు. సో ఇబ్బంది పెట్టే పదాలు ఏమిటి అంటే ప్రధానంగా డిలీట్ చేసేవి వ్యాపారము మరియు కాంట్రాక్ట్ విధానం అంటున్నాం సార్. వివాహము అనేది కుటుంబానికి సంబంధించిన అంశము. దీనికి సంబంధించి ఎక్కడా కూడా మనకి ఎటువంటి వ్యాపార లావాదేవీల గురించి కానీ, ఆర్థిక విధానాల గురించి కానీ మనకి ఎక్కడా చెప్పబడి లేదు ఏ వివాహ వ్యవస్థలోనూ కూడా. సో లావాదేవీలతో, ఆర్థిక సంబంధాలతో ఉన్నటువంటిది ఏది అంటే వ్యాపారము. వ్యాపారము ఒక వ్యక్తి కాకుండా వ్యక్తుల సమూహం చేత నిర్వహించబడాలి అనే సందర్భంలో మాత్రమే మనం దేనిని ఆధారంగా తీసుకుంటామంటే కాంట్రాక్ట్ను ఆధారంగా తీసుకుంటాం. అంటే వ్యాపారము, అదేవిధముగా కాంట్రాక్ట్ కొన్ని అగ్రిమెంట్లు చేసి ప్రభుత్వానికి కానీ ఇతర పనులు చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఉంటుంది. సో ఈ 2 ఆప్షన్లు అయితే మనకి ఎలిమినేట్ చేయొచ్చండి, వ్యాపారము మరియు కాంట్రాక్ట్. సో మిగిలినటువంటి ఆప్షన్స్ 2, ఒకటి సంస్కారము, 2 ఒప్పందం. సార్ పాశ్చాత్య దేశాలు అనగా పశ్చిమ దేశాలు అనేవి వివాహ వ్యవస్థని
ఏ పద్ధతిలో కొనసాగిస్తాయి అంటే సార్ ఒప్పంద పద్ధతిలో కొనసాగిస్తాయండి. అంటే ఒప్పంద పద్ధతిలో వివాహాలు ప్రధానంగా మనకి ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే పశ్చిమ దేశాలలో, అంటే భారతదేశానికి పశ్చిమాన ఉన్న, అంటే సింపుల్గా చెప్పాలంటే ఐరోపా మరియు యూరోప్ ఖండాలలో ప్రధానంగా ఈ విధానం అనేది కనిపిస్తుంది. ఏది ఒప్పంద విధానం. కానీ హిందూ వివాహ చట్టములో లేదా భారతీయ సాంప్రదాయ చట్టాలలో భాగంగా వివాహం అనేది ప్రధానంగా దేని ఆధారంగా ఉంటుంది సార్ అంటే సంస్కారం ఆధారంగా ఉంటుందండి. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ రాజ్ కుమార్ గారు సి అని పెట్టడం జరుగుతుంది. సార్ రాజ్ కుమార్ గారు ఒకసారి గమనించండి. సార్ ఒప్పంద ప్రాతిపదికన వివాహాలు అనేవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే పశ్చిమ దేశాలలో, అంటే భారతదేశానికి పశ్చిమంగా విస్తరించిన కంట్రీస్, అంటే యూరోపియన్ అదేవిధంగా అమెరికన్ కంట్రీస్లో ప్రధానంగా వివాహం అనేది కొన్ని ఒప్పందాల ప్రాతిపదికన జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలకు, ఇంత కాలానికి, సో ఇంత అమౌంట్ అనే పద్ధతిలో. కానీ హిందూ సనాతన సంప్రదాయాలలో అటువంటి పద్ధతులు ఏమీ లేవు మనకి. సో అక్కడ ఆప్షన్ బి అనేది అవుతుంది సార్, గమనించాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా సెకండ్ బిట్ మనం గమనిస్తే సార్ ఇక్కడ ఏమవడం జరిగిందని వివాహానికి అత్యంత ముఖ్యమైన వేడుకగా హిందూ వివాహ చట్టం 1955లో దేనిని పేర్కొనబడింది అంటున్నాడు సార్. అత్యంత ముఖ్యమైనటువంటి వేడుక ఏది? ఈ క్రింది వానిలో అత్యంత ముఖ్యమైనటువంటి వేడుక అంటే కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యమైనది ఏమిటి అంటున్నాడు? ఆప్షన్ ఏ కన్యాదానము, ఆప్షన్ బి సప్తపది, ఆప్షన్ సి పాణిగ్రహణము, ఆప్షన్ డి వివాహ వామము. సరే ఈ 4 కూడా మన యొక్క హిందూ సాంప్రదాయములో ప్రధానంగా జరుగుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి సార్. ఈ 4 అంశాలు లేకుండా ఏ వివాహము అనేది కూడా ఎక్కడా కూడా కంప్లీట్ కాదు. అంటే వివాహము అంటే ఒక నూతన దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి ఇరు కుటుంబ సభ్యులలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుంటాం కదా, వరుడు వధువుని. సో వారి ఇరువురి మధ్య ఈ 4 కార్యక్రమాలు జరుగుతాయి. కన్యాదానము, సప్తపది, పాణిగ్రహణము, వివాహ హోమము. సరే కన్యాదానం అంటే వధువు యొక్క తండ్రి తన యొక్క నేటి వరకు నేను ఏ రకంగానైతే సంరక్షకుడుగా ఉండి నా కుమార్తెను చూసుకున్నానో అదే మాదిరిగా నేటి నుండి నీది బాధ్యత అని వరుడు యొక్క చేతులలో పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం కన్యాదానము అంటాము. సో సెకండ్ సప్తపది. ఈ సప్తపది అంటే ఇరువురు నూతన దంపతులుగా అవతరించిన ఆ ఇరువురు కూడా సో ఈ అగ్నిగుండము చుట్టూ 7 సార్లు 7 అడుగులు వేయడం జరుగుతుంది. సప్త అంటే 7, 10 అంటే అడుగులు అని అర్థం అనమాట. సో పాణిగ్రహణము చేతిలో చేతి పెట్టడం అనమాట. అంటే కుడి చేయిని ఎడమ చేతిలోను, ఎడమ చేతిని కుడి చేతిలో ఉంచి అదేవిధంగా పాదపీడనము అనేది కూడా జరుగుతుంది. సో ఒకసారి వరుడు అనేవాడు వధువు యొక్క పాదాలు తొక్కడం జరుగుతుంది, రెండవసారి వధువు అనేది వరుడు యొక్క పాదాలు తొక్కడం జరుగుతుంది. అది పాదపీడనము, పాణిగ్రహణం అనేది ఒక సందర్భంలో జరుగుతాయి. వివాహ హోమము అన్నాము సార్. ప్రతి వివాహంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే హిందూ మ్యారేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం సార్ మనం. ఇక్కడ గౌరీ పూజ అనంతరం తప్పనిసరిగా మాంగళ్య ధారణ అనంతరం అగ్నికి హోమం అనేది చేయడం జరుగుతుంది నూతన దంపతులు అనేవారు. సో ఆ సందర్భంలో మనకు జరుగుతుంది వివాహ హోమం అనేది. అయితే ఇక్కడ మనకేం అడుగుతున్నాడు? వివాహానికి అత్యంత ముఖ్యమైన వేడుక దేని పరంగా అడుగుతున్నాడంటే హిందూ వివాహ చట్టం ప్రకారంగా మనకు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అని ఒకసారి మనం గమనించినట్లయితే సార్ 1955లో హిందూ వివాహ చట్టములో ఈ 4 దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే సార్ సప్తపదికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. దేనికి సార్? సప్తపదికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 1955 చట్టములో సెక్షన్ 7లో ప్రధానంగా దేని గురించి ప్రస్తావన ఉంది అంటే సప్తపది గురించి. దేని గురించి సార్? సప్తపది గురించి చెప్పడము జరుగుతుంది సార్. ప్రధానంగా గమనించినట్లయితే 1955 హిందూ వివాహ చట్టము సెక్షన్ 7లో ప్రధానంగా దేని గురించి వివరించబడింది అంటే సప్తపది
సప్తపది. సార్ ఇక్కడ వాస్తవానికి మనం ఆన్సర్ చాలామంది కన్యాదానం అని పెట్టారు. సార్ మనము నార్మల్గా వివాహ వ్యవస్థలో అతి ప్రధానమైన సంఘటన ఏమిటి అంటే కన్యాదానం అంటాం. కానీ ఇక్కడ మనం అడుగుతున్నది మనం మాట్లాడుకోవడానికి కాదు, భారతదేశం రాజ్యాంగములో ఒక చట్టములో దేనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది అని అడుగుతున్నాడు సార్. సో ఆ చట్టము ప్రకారముగా దేనికి ప్రాధాన్యత ఉంది అంటే సప్తపదికి ప్రాధాన్యత అనేది ఇవ్వడము జరిగింది సార్. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కన్యాదానం కొనుక్కుంటాం, కానీ ఇక్కడ 1955 అని అనేసరికి తప్పనిసరిగా మనం దేన్ని పెట్టాల్సి ఉంటుందంటే సప్తపదిని. ఎందుకు సార్ అంటే 1955 చట్టంలో సెక్షన్ 7లో దేనిని గూర్చి వివరించడం జరిగింది అంటే సప్తపదిని గూర్చి వివరించడం జరిగింది సార్. క్లియర్ అయింది అనుకుంటున్నాను సార్. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి మరొక అంశం హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వధువు యొక్క కనిష్ట వివాహ వయస్సు ఎంత అంటున్నాడు సార్. సార్ గమనించినట్లయితే వధువు యొక్క కనిష్ట ఎంత తక్కువ వయస్సులో స్త్రీలు లేదా అమ్మాయి అనేది వివాహం చేసుకోవాలి అని మనకు చెప్తున్నాడు సార్. ఏ చట్టం ప్రకారము? 1955 ప్రకారం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 16 సంవత్సరాల, 18 సంవత్సరాల, 21 సంవత్సరాల, 25 సంవత్సరాలు అని అడుగుతా ఉన్నాడు సార్. సరే ఇక్కడ గమనించినట్లయితే 1955. సో దీని బిట్ ఆన్సర్ ఒకసారి చేసే ప్రయత్నం చేయండి. గుడ్ మార్నింగ్ అండి. సో సరే గమనిస్తే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే చాలామంది కూడా బి అనేది పెడుతున్నారు సార్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ దానికంటే ముందుగా భారతదేశంలో హిందూ వివాహాల గురించి మనం గమనించినట్లయితే సార్ మొట్టమొదటిసారిగా బాల్య వివాహాలు వద్దు అని మనకు చెప్పింది ఎవరంటే సార్ మధ్యయుగంలో రాజుల పరిపాలన గురించి మాట్లాడినట్లయితే అక్బర్ అండి. మొఘల వంశములో గొప్పవాడు నిరక్షరాస్యుడైనటువంటి అక్బర్ తొలిసారిగా తన రాజ్యములో ఏ వివాహాలు రద్దుకు ప్రయత్నించాడంటే బాల్య వివాహాల రద్దుకి. మరి బాల్య వివాహాల రద్దుకు వద్దు అనేటప్పుడు అతడు ఎంత వయస్సులని వివాహ వయస్సులుగా నిశ్చయించాడంటే ఆ అబ్బాయికి ఏదైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో ఆ అబ్బాయి యొక్క వయస్సు 16 సంవత్సరాలు, ఏ అమ్మాయి అయితే చేయాలనుకుంటుందో ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఉండాలి అని చెప్పడము జరిగినది. తరువాత కాలంలో భారతీయ సంప్రదాయములో బాల్య వివాహాల వలన ప్రధానంగా వివాహానంతరం ప్రసవ సమయములో వివాహ వయస్సు తక్కువగా ఉండడం, శారీరక ఎదుగుదల అనేది లేకపోవడం వలన ఎక్కువ మంది ప్రసవ సమయంలో మరణిస్తున్నారు, శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం అనేది ముఖ్యంగా 1930 దశకములో మనం గమనించినట్లయితే శారదా చట్టం అనేది రావడము జరిగింది సార్. ఈ శారదా చట్టము కూడా వివాహ వయస్సులను ఎలా ఉంచింది అడుగుతాడు సార్. శారదా చట్టము ప్రకారము వివాహ వయస్సులు 16 మరియు 14 సంవత్సరాలండి. తరువాత కాలం అనగా 1950 తరువాత భారతదేశం అనేది కనిష్ట వివాహ వయస్సును నిశ్చయించింది. సో 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము అబ్బాయి యొక్క కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు, అమ్మాయి యొక్క కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు. అయితే ప్రస్తుతము 21వ శతాబ్దములో భారతదేశ పార్లమెంటులో ఒక చర్చ అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతము వివాహ వయస్సు అనేది అంటే వివాహాలు జరిగే వయస్సు పెరుగుతూ వస్తుంది. దానివలన దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ప్రస్తుతం చేయాలనుకుంటున్నటువంటి అంటే రానున్న రోజుల్లో భారత ప్రభుత్వం నిశ్చయించే వయస్సులు ఎంత అంటే అబ్బాయికి 25 సంవత్సరాలు, అమ్మాయికి 21 సంవత్సరాలు పెట్టాలనే ఆలోచనలో భారత ప్రభుత్వం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది సార్. సో ఇది గమనించాలి. సో మనకు అడుగుతున్నది ఏమిటంటే 1955 అంటున్నాడు కాబట్టి కనిష్ట వయస్సు అంటున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 18 సంవత్సరాలు అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ బి రైట్ ఆన్సర్ అండి. సో ఎక్కడి వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బిట్ ఒకసారి మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వరుడు యొక్క కనిష్ట వయస్సు. సార్ గత బిట్టులో అడిగింది ఏమిటంటే వధువు యొక్క కనిష్ట వయస్సు అడిగాడు. ప్రస్తుతం మనకేం అడుగుతున్నాడు బోర్డుపై ఏముంది అంటే వరుడు యొక్క ప్రస్తుత కనిష్ట వయస్సు ఎంత అంటున్నాడు సార్. వరుడు యొక్క కనిష్ట వయస్సు ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడంటే 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 23 సంవత్సరాలు అంటున్నాడు సార్.
సార్ మనం గమనించినట్లయితే 18 సంవత్సరాలు అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే అమ్మాయిలకు, స్త్రీలకు వర్తించే కనిష్ట వయస్సు అనేది 18 సంవత్సరాలు. సార్ 19 సంవత్సరాల ప్రస్తావన ఎక్కడా లేదు. అదేవిధంగా 23 సంవత్సరాల ప్రస్తావన కూడా ఎక్కడా లేదు సార్. 21 సంవత్సరాలు అనేది ఎవరికి అంటే ప్రస్తుతం అబ్బాయిలకి నిర్ణయించే కనిష్ట వయస్సు. సార్ ఇదే 18 సంవత్సరాలతో మనకి జనరల్ స్టడీస్లో ఒక బిట్ ఉంటుంది. భారతదేశంలో 18కి 21కి భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఓటు వేసే హక్కు ఎన్ని సంవత్సరాలకు ఆనాటి ప్రభుత్వం కల్పించింది అంటే 21 సంవత్సరాలకు. కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేది ఈ వయస్సును ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది అంటే 18 సంవత్సరాలకు తగ్గించింది. కానీ రీసెంట్గా మనం 4 రోజుల క్రితం పేపర్ చూసినట్లయితే సరే అక్కడ అడిగిన అంశం ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఏ దేశము వయోజన ఓటు హక్కును తగ్గించింది అన్నాడు సార్. 16 సంవత్సరాలకి లండన్ లేదా ఇంగ్లాండ్ దేశం అనేది ఆ యొక్క ఓటు వేసే హక్కును తగ్గించింది. 16 సంవత్సరాలుగా ప్రస్తుతము ఇంగ్లాండ్ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడము జరిగింది సార్. సో ఇక్కడ 4th బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 21 సంవత్సరాలు. సరే క్లియర్ అయింది అనుకుంటా. 18 సంవత్సరాల అమ్మాయిలకు, 21 సంవత్సరాల అబ్బాయిలకు. 21 సంవత్సరాల ప్రారంభంలో ఉండే దేనికంటే ఓటు వేయడానికి విశ్వజనీన ఓటు హక్కు. దాన్ని 18 సంవత్సరాలకి ఎవరు మార్చారంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా గమనిస్తే 16 సంవత్సరాలు అనేది ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే లండన్, ఇంగ్లాండ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడంటే చూడండి సార్, ఏ రకమైన వివాహములో ఒకే పురుషుడు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాడు? ఏ రకమైన వివాహములో ఒక పురుషుడు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాడు? సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్ త్రివేణి గారు, అదే సార్, అదే మేడం గారు చెప్తూ ఉన్నాం. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వమే దాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఏం చేసిందంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం 16 సంవత్సరాలు తగ్గించింది ఇంగ్లాండ్ దేశంలో. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకునే అవకాశం అంటే ఎక్కువగా మనకు రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఏ దేశం సవరించింది అని అడిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సో ఒకసారిగా టచ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏకపత్ని వ్రతము, బహు భర్తృత్వము, బహు భార్యత్వము, అనులోమ వివాహము అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే సార్ ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకున్నట్లయితే అతడు ఏమంటామంటే ఇక్కడ బహు అనేది అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు అంటే భార్యలు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే ఏమవుతుంది బహు భార్యత్వం ఆన్సర్ అవుతుంది. సో ఏకపత్ని వ్రతము అంటే ఒకే వ్యక్తి ఒకే స్త్రీని జీవితాంతం కలిసి ఉండేదాన్ని ఏమవుతుందంటే అది మనకేమవుతుంది సార్ ఏకపత్ని వ్రతం అవుతుంది. బహుభర్తృత్వము అంటే ఒక అమ్మాయి ఒకే సమయంలో అనేక మంది పురుషులతో సంసార యోగాన్ని పొందినట్లయితే అటువంటి ఆ దాంపత్య జీవితాన్ని మనం ఏమంటామంటే బహుభర్తృత్వము అంటామండి. అనేక మంది భర్తలని కలిగి ఉందని. కానీ మనకేమడిగాడు ఒక పురుషుడు అంటున్నాడు. ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను కలిగి ఉన్నాడు కాబట్టి బహుభార్యత్వం అనేది ఆన్సర్ అవుతుంది సార్. కానీ ఇక్కడ ఇంకొక మ్యాటర్ మనకు కనిపిస్తుంది, అనులోమ వివాహము. సార్ మనకి మనుస్మృతి ప్రకారము వివాహ వ్యవస్థలు 8 రకాలు. కానీ వివాహం జరిగే పద్ధతుల ప్రకారం అంటే వర్ణ వ్యవస్థని ఆధారంగా చేసుకున్నప్పుడు సనాతన సాంప్రదాయములో వివాహ వ్యవస్థలు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉన్నాయంటే సార్ 2 రకాలుగా ఉన్నాయి. సో అది ఏమిటి అంటే సార్ ఒకటి అనులోమ వివాహము, 2 విలోమ వివాహము. సార్ అనులోమ వివాహము అంటే అగ్రవర్ణానికి చెందిన పురుషుడు నిమ్న వర్ణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహాన్ని మనం ఏమంటామంటే అనులోమ వివాహము అంటాం సార్. మరి విలోమ వివాహము లేదా దీనికే కొన్నిసార్లు ఏమంటాడంటే సార్ ప్రతిలోమ వివాహము అంటాడు సార్. విలోమ వివాహం అన్న ప్రతిలోమ వివాహం అన్న అర్థం ఏమిటంటే సార్ అగ్రవర్ణానికి చెందిన స్త్రీ నిమ్న వర్ణానికి చెందిన పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహాన్ని మనం ఏమంటామంటే సార్ విలోమ లేదా ప్రతిలోమ వివాహము అంటాము సార్. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇది కాదు, కానీ అనులోమ వచ్చింది కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్ ప్రతిలోమ తెలుసుకోవడం అవసరం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరిగింది సార్. ఓకే సార్.
సో ఇక్కడ మనకి 5th బిట్ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే బహుభార్యత్వము అనేది అవుతుంది సార్. నెక్స్ట్ బిట్ మనం గమనించినట్లయితే సార్ మనకి ప్రసిద్ధ బంధుత్వము అనేది హిందూ వివాహం చట్టంలో ఏ విభాగానికి సంబంధించింది అని అడిగాడు సార్. సరే ఇక్కడ గమనించినట్లయితే మనకి కొన్ని సెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సెక్షన్ 3A, సెక్షన్ 3B, సెక్షన్ 3G, సెక్షన్ 3F. సరే ఒకసారి గమనించాలి. ఇక్కడ ప్రసిద్ధ బంధుత్వము అనేది హిందూ వివాహ చట్టములోని ఏ విభాగానికి చెంది అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనం గమనిస్తే అన్నీ కూడా 3 కనిపిస్తున్నాయి సార్. వాటిలో సబ్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి 3. సెక్షన్ 3A, సెక్షన్ 3B, సెక్షన్ 3G, సెక్షన్ 3F. ఇక్కడ దానికి వెళ్ళే ముందుగా వీటి యొక్క ఆప్షన్స్ని ఒకసారి గమనిద్దాం సార్. మనకి 3A ఏం చెప్తుంది, అదే విధముగా 3B ఏం చెప్తుంది, 3G ఏం చెప్తుంది, 3F అనేది ఏం చెప్తుందో చూద్దాం సార్. సరే ఇక్కడ గమనించినట్లయితే సెక్షన్ 3 అనేది 1955 వివాహ చట్టంలో సెక్షన్ 3 అనేది ఏం చెప్తుంది సార్ అంటే మనకి ప్రధానంగా ఆచార సాంప్రదాయాల గురించి, ఆచారము అనే పదము గూర్చి లేదా ఆచార సాంప్రదాయాల గూర్చి మనకి ఏం వివరిస్తుందంటే సెక్షన్ 3 అనేది వివరించడం జరుగుతుంది సార్. అదేవిధంగా మనం గమనించినట్లయితే సెక్షన్ 3B అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క హిందూ వివాహ చట్టానికి ప్రధానంగా ఈ యొక్క మనకి జిల్లా స్థాయిలో లేదా దిగువ స్థాయిలలో రక్షణ కలిగించే బాధ్యత ఎవరిది అంటే జిల్లా కోర్టులది లేదా జిల్లా మెజిస్ట్రేట్లది అని చెప్తాం. సో వాటి యొక్క రక్షణ బాధ్యత లేదా జిల్లా కోర్టు యొక్క విధులను గూర్చి ఈ యొక్క సెక్షన్ 3B అనేది చెప్తుంది సార్. సెక్షన్ 3G ఏం చెప్తుందంటే వివాహాల మధ్య ఏర్పడినప్పుడు ప్రసిద్ధ బంధుత్వాల గురించి, ప్రసిద్ధ కాదు ఇన్ ద సెన్స్ బంధుత్వము గురించి వివరిస్తుంది 3G. సార్ మరి 3F అనేది ఏం చెప్తుందంటే సపిండ వ్యవస్థ గురించి చెప్తుందండి. దేని గురించి చెప్తుంది? సపిండ వ్యవస్థ గురించి తెలియజేయడం జరుగుతుంది. సరే ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనకు ప్రధానంగా 4 సెక్షన్లు ఇవ్వబడ్డాయి. ఈ 4 సెక్షన్లో 3A, 3B, 3G, 3F. ఆన్సర్ ఏమవుతుందంటే 3G బంధుత్వం గురించి చెప్తుంది కాబట్టి 3G ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఏ ఏం చెప్తుందంటే ఆచార సాంప్రదాయాల గురించి, B అనేది రక్షణ గురించి, F అనేది సపిండ వ్యవస్థ అంటే ఒకే గర్భమునందు ఏర్పడినటువంటి సహదాయాదులు లేదా భాగస్వామ్యులు అంటే ఒకే ఏకరక్త సంబంధము కలిగినటువంటి వాళ్ళు గూర్చి తెలియజేస్తుంది. ఏకరక్త సంబంధం అంటే మనకు ఆల్రెడీ గతంలో చూసాం. ఒకే తల్లి అదే విధముగా ఒకే తండ్రి కలిగినటువంటి, ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టినటువంటి ఇరువరి అన్నదమ్ములను కానీ లేదా అక్క చెల్లెలను కానీ మనం గమనించినట్లయితే ఏమంటాం సార్ అంటే ఇక్కడ సపిండ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకే గర్భమున జన్మించాలి. మరి ఆ గర్భమునకు ఒకే తండ్రి కారణమైనట్లయితే సో అటువంటి ఆ రక్త సంబంధాన్ని మనం ఏమంటామంటే సపిండ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే పూర్తి రక్త సంబంధము అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని గూర్చి తెలియజేసేది సపిండ వ్యవస్థ. సో పూర్తి రక్త సంబంధం, దాయాదుల యొక్క ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల గూర్చి, ఆస్తులు, వారసత్వాల గూర్చి మనకి ఇక్కడ ప్రధానంగా 3F అనే చెప్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని సపిండ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. సో మనకేం క్వశ్చన్ అడిగాడు? ప్రసిద్ధ వ్యవస్థ గురించి అడుగుతా ఉన్నాడు బంధుత్వము. సో అదేమవుతుంది? సెక్షన్ 3G అనేది అవుతుంది సార్. సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. 3A, 3B, 3G, 3F ఈ 3 సెక్షన్ల గురించి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ హిందూ వివాహ చట్టం 1955లోని ఏ సెక్షన్ కింద విడాకులు ఇవ్వబడుతుంది? సార్ గమనించినట్లయితే హిందూ వివాహ చట్టం 1955 వచ్చిన తర్వాతనే మనకి వేటి సంఖ్య ఎక్కువగా పెరిగింది అంటే విడాకుల సంఖ్య అనేది పెరిగింది. కానీ 1955 ఏం చెప్తుంది సార్ అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే స్త్రీ మరియు పురుషుడు ఉంటున్నారో వారిరువురి యొక్క మనోభావాలకు, వారి యొక్క భావజాలానికి అనుగుణంగా వారు ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ కుటుంబ వ్యవస్థలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమ నిబంధనలకు ఎప్పుడైనా భంగం కలిగినట్లయితే వారు తప్పనిసరిగా ఆ యొక్క బంధాల నుండి, బంధుత్వాల నుండి తప్పుకునే అవకాశాన్ని మన భారత ప్రభుత్వం కలిగించింది. ఏ పేరిట? విడాకులు అనే పేరిట.
అంటే ఇక్కడ ఇద్దరి యొక్క భావాలు అనేవి, ఇద్దరి యొక్క ఫీలింగ్స్ అనేవి ఒకటైనప్పుడు ఒక కుటుంబంగా వచ్చారు. కొద్ది కాలానికి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లయితే వీళ్ళు వేరు పడడానికి భారత ప్రభుత్వం అనేది కొంత అవకాశాన్ని కలిగించింది. ఆ కలిగించింది 1955 చట్టంలో ఏ సెక్షన్లో ఉంచింది, ఏ సెక్షన్లో ఉంచబడింది అని మనకు అడుగుతూ ఉన్నాడు. మరి ఏ సెక్షన్లో ఉంచబడింది అనేది ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సార్, మనకు ప్రధానంగా గమనిస్తే సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 13. సరే, ఇంతకుముందు మనం మాట్లాడింది ఏమిటంటే ప్రసిద్ధ బంధుత్వము అనే పదం గురించి మాట్లాడాం. అది తప్పనిసరిగా 3Gలో ఉంచబడింది. వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ మనకేమడుగుతున్నాడు, విడాకులు అంటే 10 మంది సమక్షములో తమ మనోభావాలు అధికారికముగా కన్యాదాన, సప్తపది, పాణిగ్రహ, అగ్ని హోమాల ద్వారా ఏకత్వంగా ఏర్పడిన ఈ జంట అనేది వారి యొక్క భావాలు సరిపోల్చట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనేది చట్టపరమైనటువంటి హక్కుల్ని కల్పించింది. ఆ చట్టపరమైన హక్కు అనేది ఏ సెక్షన్లో ఉంది అని అడుగుతున్నాడు. సరే, ఒకసారి గమనించినట్లయితే దీనికి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఇక్కడ దానికంటే ముందుగా మనము ఇక్కడ ఏం చెప్తుంది అనేది వద్దాం. సెక్షన్ 9 అనేది ఏం చెప్తుంది సార్ అంటే వైవాహిక హక్కుల గురించి. దేని గురించి అండి? వైవాహిక హక్కుల గురించి ఈ సెక్షన్ 9లో పొందుపరచడం జరిగింది. అంటే సార్, ఎప్పుడూ కూడా మన యొక్క బంధుత్వం అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్నేహబంధం, మిత్రానుబంధం అంటాం. దీనిలో ఎటువంటి వైవాహిక సంబంధాలు ఉండవు. నాకు తనపై అభిమానం ఉన్నంత వరకు నేను వాళ్ళకి ఏమైనా చెయ్యొచ్చు. దీనిని ఎవరు అంటే కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో ఈ బంధుత్వం అనేది విడిపోవచ్చు, ఏ కారణము చేతనైనా. బట్ వైవాహిక సంబంధాల ద్వారా ఏర్పడినప్పుడు ఆ వ్యవస్థ అనేది మనము, మన కుటుంబం, మన వాళ్ళు, మన బంధువులు అనే ఒక రకమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏదంటే వైవాహికుల. అంటే మీరు గతంలో జనరల్ స్టడీస్ పేపర్ మీరు గమనించినట్లయితే సార్, మీరు ఇండియన్ హిస్టరీ పరంగా మీరు గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఒకటి కనిపిస్తుంది, పోర్చుగీస్ వారు రాక అని ఉంటుంది మోడర్న్ హిస్టరీలో. అక్కడ మనకి పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మనం గమనించినట్లయితే దానిలో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక విధానాన్ని తీసుకొస్తాడనమాట. ఏమిటి అంటే గోవాన్స్ అనే తెగని ఏర్పాటు చేయడానికి. ఎందుకు సార్ అంటే గోవాన్స్ అంటే పోర్చుగీస్ యొక్క సైనికులకు, గోవా ప్రాంత స్త్రీలకు జన్మించినటువంటి సంతానము గోవాన్స్. ఎందుకు నీటి విధానాన్ని రద్దు చేస్తాడు మనకి. రద్దు చేసిన తర్వాత ఈ వైవాహిక సంబంధాలని పునరుద్ధరిస్తాడు. కారణం ఏమిటి అంటే ఈ యొక్క మిత్రత్వ సంబంధం అనేది ఏ రోజైనా కోల్పోవచ్చు. బట్ వైవాహిక సంబంధాలు ఏర్పడినట్లయితే సనాతన సాంప్రదాయంలో అతి ముఖ్యమైనది వివాహ వ్యవస్థ కాబట్టి దానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు భారతీయులను ఉద్దేశంతో మనకు ఆనాటి పోర్చుగల్ గవర్నర్స్ అనమాట ఏ విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే వైవాహిక సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి. సో సెకండ్ సెక్షన్ 10 ఏమి చెప్తుంది సార్ అంటే న్యాయపరమైన ఏర్పాటు గురించి. అంటే మనకి కొంత చట్టాలు గురించి కానీ లేదా మనకి ముందుగా వెళ్ళినట్లయితే ఒక 6 నెలలు 9 నెలలు కలిసి ఉండమంటారు. దాన్ని ఆ యొక్క కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొంతమంది లాయర్స్ని కానీ కొంతమంది వ్యక్తులను కానీ పరిశీలించమంటారు. అటు మీదట వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకు ఉంటుంది. మరి సెక్షన్ 11 దేని గురించి తెలియజేస్తుందంటే రద్దు చేయబడిన వివాహాల గూర్చి. ఏదండి? రద్దు చేయబడినటువంటి వివాహాల గూర్చి ఈ యొక్క రద్దు చేయబడిన వివాహాల గూర్చి తెలియజేస్తుంది. ఏదంటే సెక్షన్ 11. మరి సెక్షన్ 13 ఏం చెప్తుందంటే వాళ్ళతో నాకు సెట్ అవ్వట్లేదు, సో నాకు విడాకులు మంజూరు చేయండి, వివాహ బంధాన్ని మా ఇద్దరి మధ్య రద్దు చేయండి అని ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే సెక్షన్ 13 తెలియజేస్తుంది. సరే, చాలామంది కూడా సి అనేది పెట్టడం జరిగింది. వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ సి అనేది ఏం చెప్తుంది సార్ అంటే రద్దు చేయడం. ఏదండి? రద్దు చేయబడిన వివాహాల గూర్చి తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ రద్దు చేయదు అంటే గతంలో అయిపోయిన వాటి గూర్చి తెలియజేస్తుందంటే సెక్షన్ 11 అనేది. కానీ మనమేం అడిగాం, ప్రస్తుతం విడాకులు అనే భావన ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 13లో ఉంది. ఏమీ లేదు సార్, ఇక్కడ ఎక్స్ అనే వై అనే జంటలు ఉన్నాయి సార్. వీరి మధ్య గతంలో ఎప్పుడు అంటే 2013లో విడాకులు అయిపోయింది అనుకోండి. సో 2013లో విడాకులు అయిపోయింది ఏ చట్టం ప్రకారం అంటే 13 ప్రకారం. ఇప్పుడు ఈ జంట గురించి గతంలో ఇచ్చినటువంటి కేసు ఫలానా XY జంట కేసులో మనం ఇచ్చాం కదా అని ఆ తీర్పుని ఉదాహరణగా తీసుకునే సందర్భంలో మనకి ఏ సెక్షన్ దోహదం అవుతుంది అంటే సెక్షన్ 11 అనేది. ఎందుకు? గతంలో రద్దు చేయబడ్డది ఈ యొక్క XY అనే
జంట గూర్చి. సో దాని గూర్చి గతంలో జరిగిన వాటి గూర్చి మనకి ఇప్పుడు ఎప్పుడైనా తీసుకొస్తే సెక్షన్ 11. ప్రజెంట్ మనం ఏదైనా ఒక వివాహాన్ని రద్దు చేయాలి, విడాకులు ఇప్పించాలి అంటే మనకి కావాల్సిన సెక్షన్ ఏమిటంటే సెక్షన్ 13. సరే, అర్థమైంది అనుకుంటున్నాను సార్. స్వర్ణ గారు ఆల్బర్ట్ క్లర్క్ నీటి విధానం అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే భారతదేశానికి లేదా ఇక్కడ ప్రపంచ వలసవాద విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ ఎవరంటే ఆల్బర్ట్ క్లర్క్ అండి. సో గమనించాలి. సో ఇక్కడ వరకు ఒకసారి చూసినట్లయితే సార్ సెక్షన్ 9 అనేది వైవాహిక హక్కుల గురించి, అంటే ఒక వ్యక్తి మనం నమ్మి మన కుటుంబంలోకి వచ్చిన వెంటనే ఆమెకు కలిగేటువంటి హక్కులు ఏమిటి, ఆమెకు ఉండే బాధ్యతలు ఏమిటి అనేది ఏ సెక్షన్లో పొందుపరిచారంటే 9వ సెక్షన్లో. మరి వీరికి రక్షణ అనేది సెక్షన్ 10లో, గతంలో రద్దు చేయబడినటువంటి వివాహాల గురించి తెలియజేసిన సెక్షన్ 11. ప్రస్తుతం విడాకులు కోరుకుంటున్న జంట లేదా ఒక జంట విడాకులు కోరుకోవడానికి భారత ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏ సెక్షన్లో పొందుపరచడం జరిగిందంటే సెక్షన్ 13లో పొందుపరచడం జరిగింది. ఇది మనం తీసుకున్నట్లయితే 1955 యాక్ట్ గురించి అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సార్ ప్రధానంగా ప్రాచీన హిందూ వివాహ చట్టం ఇదండి. ప్రాచీన హిందూ వివాహ చట్టం ప్రకారం 8 రకాల వివాహాలలో అత్యుత్తమ వివాహం ఏది అంటున్నాడు సార్. సరే, మనం ఒకసారి దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ప్రాచీన హిందూ వివాహ చట్టం ప్రకారం 8 రకాల వివాహాలలో అత్యుత్తమ వివాహం ఏది అంటున్నాడు. ఆప్షన్స్: దైవ వివాహము, హర్ష వివాహము, బ్రహ్మ వివాహము, అసుర వివాహము. సార్ ఇది మనం గమనిస్తే ప్రాచీన భారతీయ విధానాలు అంటున్నాం కాబట్టి సో ప్రధానంగా మనుస్మృతిని ఆధారంగా చేసుకున్నప్పుడు మనకి ఉన్నటువంటి వివాహ వ్యవస్థలు 8 రకాలు. వీటిని ఏమంటామంటే అష్ట వివాహ వ్యవస్థలు అంటామండి. ఏమంటాము? అష్ట వివాహ వ్యవస్థలు అంటాం. అష్ట వివాహ వ్యవస్థలలో ప్రధానంగా చూసినట్లయితే 2 రకాలుగా కనిపిస్తాయి: ధార్మిక వివాహ వ్యవస్థలు, అధార్మిక వివాహ వ్యవస్థలు. ధార్మిక, అధార్మిక. ధార్మిక అంటే అందరూ సమాజములో ఉండే సభ్యుల చేత, సమాజములో ఉండే వ్యక్తుల చేత ఆమోదించబడినటువంటి వివాహాలని ధార్మిక వివాహాలు అంటాం. సో అధార్మిక అంటే ఏమిటంటే చట్టము అంగీకరించబడనది, సమాజముచే అంగీకరించబడనది. నాట్ అనేది ఇక్కడ వస్తుంది, అధార్మిక అనేది. సో ధార్మిక పద్ధతులు ఎన్ని అంటే 4 రకాలుగాను, అధార్మిక ఎన్ని అంటే 4. మరి ధార్మికలో ఏమొస్తాయి సార్ అంటే మనకి ప్రధానంగా ఒకసారి గమనించండి సార్. ధార్మికలో ప్రధానంగా మనకు వచ్చేది బ్రహ్మ వివాహము, 2 మనం తీసుకున్నట్లయితే దైవ వివాహము, 3 గమనించినట్లయితే ప్రజాపత్య వివాహము, 4 గమనించినట్లయితే హర్ష వివాహం అనేది వస్తుంది. మరి అధార్మికలో మనం గమనించినట్లయితే సార్ ప్రధానంగా వచ్చేది గాంధర్వ వివాహము, అదేవిధంగా మనం గమనించినట్లయితే అసుర వివాహము, అదేవిధంగా గమనించినట్లయితే రాక్షస వివాహము వంటివంటివి కూడా అధార్మికమైనవి. మనకేమడుగుతున్నాడు? 8 రకాలలో అత్యుత్తమమైనది అంటున్నాడు. సార్ ఇక్కడ దైవ వివాహం అంటే ఒక యజమాని తన కుటుంబంలో యజ్ఞ యాగాలు నిర్వహించిన తర్వాత యజ్ఞ యాగాల నిమిత్తం దక్షిణ సమర్పించలేని సందర్భంలో తన ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెని ఆ బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసినట్లయితే అదేమవుతుందంటే దైవ వివాహం అవుతుందండి. సో హర్ష వివాహం అంటే ఏమిటంటే ఈ యొక్క వరుడు అనేవాడు ఎదురుగా ఎందుకంటే పశువులని, ఒకప్పుడు భారతదేశం అనేది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. రెండోది ఇంకా మనం ప్రధానంగా గమనిస్తే సరే భారతదేశం అనేది సింధు నాగరికత, ఆర్య నాగరికతలు అంటున్నాం. ప్రధానంగా ఆర్య నాగరికతలో అత్యధిక ప్రాధాన్యం దేనికి ఇవ్వడం జరిగినది అంటే మన యొక్క పశుపోషణకు, పశుపోషణ ఇన్ ద సెన్స్ ఆవులకు, వ్యవసాయానికి. సో ఇక్కడ కుటుంబం నుండి ఒక వ్యక్తిని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ కుటుంబములో ఆ వ్యక్తి నుండి లోటుని పూరించడానికై ఎదురుగా మనం ఆ కాలము నాటి వ్యక్తులకు పశువులను ఇవ్వాల్సి ఉండేది. అటువంటి వివాహం ఏది అంటే హర్ష వివాహము. బ్రహ్మ వివాహము అంటే ఒకే కుటుంబం, ఒకే కులం, గోత్రము ఆధారముగా పెద్దలచే నిర్ణయించబడినటువంటి వివాహం ఏది అంటే బ్రహ్మ వివాహం. అసుర వివాహం అంటే ఏమిటంటే సార్ ఇది ఒక రకంగా మనం గమనించినట్లయితే ఈ అసుర వివాహం అంటే సో లేపుకెళ్ళిపోవడం సంబంధించి మనం ఉంటుందన్నమాట. అంటే జంపుజలని క్యాండిడేట్స్ అంతా కూడా దీనిలో ఉంటారు. అంటే ఇన్ ద సెన్స్ ఎలా ఎవరికైనా మత్తు మందులు ఇచ్చి మనం తీసుకువెళ్ళిపోయినట్లయితే అది అసుర వివాహం. ఇది పూర్తిగా ఎవరు కూడా ధర్మబద్ధంగా ఒప్పుకోరు.
ప్రస్తుతం ఈ దైవ వివాహాలు అనేవి లేవు. అసలు వ్యవసాయం అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. రెండోది మనం ప్రధానంగా గమనిస్తే వ్యవసాయంలో ఆధునికత వచ్చింది కాబట్టి పశు పోషణ సంఖ్య అసలే లేదు. కాబట్టి ఏ వివాహం ఆధునికంగా తగ్గుతుంది అంటే ఏం తగ్గింది? హర్ష వివాహం అనేది తగ్గింది. సో అత్యుత్తమమైన వివాహం అన్నాడు కాబట్టి బ్రహ్మ వివాహం. సరే, ఇక్కడ ఒక చిన్న చెప్తాను సార్, వినండి. ప్రధానంగా అత్యుత్తమైనప్పుడు ధార్మిక వివాహాలు మీకు గుర్తుండాలండి. ధార్మిక వివాహాలు అత్యుత్తమమైనవి. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చాడు? దైవ, హర్ష, బ్రహ్మ, ఈ మూడు కూడా ధార్మిక వివాహాలే. ఏవి? దైవ మరియు హర్ష మరియు బ్రహ్మ వివాహాలు. ఈ మూడింటిలో ఇదే అధార్మికమైనది కాబట్టి తీసేయండి. ఈ మూడింటిలో ఏది బెస్ట్ అంటే బ్రహ్మ. బ్రహ్మ లేకపోతే అప్పుడు మనం దేనికి ఇవ్వాలంటే దైవ వివాహానికి. అప్పుడు దైవ వివాహం లేకపోతే అప్పుడు మనం ఇవ్వాల్సింది ప్రజాపత్య వివాహానికి. అప్పుడు అది లేకపోతే హర్ష వివాహం. సో అధార్మికంలో చూసినట్లయితే గాంధర్వ, అసుర, రాక్షస, అతి ముఖ్యమైనది పైచాచిక వివాహం అండి. ఈ 4 కూడా అధార్మికమైనవి. జనులు కింద ఉండే గ్రామస్తులు కానీ కుటుంబీకులు కానీ ఒప్పుకోనటువంటి వివాహం ఏది అంటే మన యొక్క ఏది? ఈ 4 అధార్మికమైనది. సో ఇక్కడ ప్రాచీన హిందూ చట్టం ప్రకారం 8 రకాల వివాహ వ్యవస్థలు. దానిలో ఏది ముఖ్యమైనది అంటే బ్రహ్మ వివాహం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, సప్తపది పూర్తయిన తర్వాత హిందూ వివాహం ఏమవుతుంది అన్నాడు సార్. సో 1955 ప్రకారం మనకి సప్తపది సెక్షన్ 7లో ఇవ్వడం జరిగింది. గతంలో చూసాం. మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వివాహంలో సప్తపది అనేది అయిపోతుంది కదా, ఆ సప్తపది అయిపోయిన తర్వాత వివాహం ఏమవుతుంది? రద్దు చేయబడిందా, చెల్లుబాటు కాదా, చెల్లుబాటు అయ్యేది మరియు పూర్తయినదని అర్థమా, తాత్కాలికమైనదని అర్థం అడుగుతూ ఉన్నాడు సార్. ఒకసారి గమనించాలి సార్. ఇక్కడ సప్తపది పూర్తయిన తర్వాత హిందూ వివాహం ఏమవుతుంది అనే దానికి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సార్, సప్తపది పూర్తయిన తర్వాత ఏమవుతుంది అన్నాడు సార్. గమనించాలి, బి అనేది పెడుతూ ఉన్నారు సార్. చెల్లుబాటు కానిది, చెల్లుబాటు కాదు. ఎందుకు సార్? సప్తపది అయిపోతే కదా చెల్లుబాటు అవుతుంది. ఎందుకు? ఇది మనకి మన యొక్క హిందూ వివాహ వ్యవస్థలో కన్యాదానం గూర్చి ఉంది, అదే విధముగా సప్తపది గూర్చి ఉంది, పాణిగ్రహణం గూర్చి ఉంది, అగ్నిగుండం అంటే సనాతన సాంప్రదాయంలో మన పల్లెటూరులో జరిగే వివాహాల్లో ఇవి మేజర్గా జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ 4గింటిలో ఆనాటి హిందూ వివాహ చట్టం 1955 దేని గురించి మాత్రం వివరించబడింది? సప్తపదిని గురించి మాత్రం వివరించబడింది. ఈ సప్తపది సెక్షన్ 7లో మనకు పొందుపరచడం జరిగింది. సో మనకు సప్తపది అయిపోయిందంటే వివాహం పూర్తయినట్లు, చెల్లుబాటు అయ్యేది మరియు పూర్తయినది అని అర్థం అండి. ఏది? సప్తపది అయిపోతే వివాహం జరిగిపోతుంది అని అర్థం. సో మన కొన్ని సందర్భాలు పాణిగ్రహణం అంటాడు, అంటే చేతిలో చెయ్యి వేసినట్లయితే ఆ వివాహం పూర్తయిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే సార్. సో నో ప్రాబ్లం. అంటే ఇక్కడ జస్ట్ వచ్చింది కాబట్టి మనం ఎగ్జామ్ హాల్లో కూడా ఇదే తొందరలో చివరికి కానిది అని ఆ యొక్క అయినది ఇలాంటివి అడుగుతూ ఉంటాడు సార్. నాట్ చేర్చి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో మనం చివరికి ఎక్కువగా చూసే ఉండదు ఆ స్పీడ్లో, ఆ యొక్క యాంగ్జైటీలో. ఎందుకు మనకి ఇక్కడ ఉన్నంత రిలీఫ్గా ఎగ్జామ్ హాల్లో ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే ఇది మన యుద్ధం, దీనిలో తప్పనిసరిగా విజయం సాధించాలనుకుంటాం. సో ఆ సందర్భంలో మనం ఉపయోగించే అస్త్రాలు, వ్యూహాలు అనేవి కొన్ని సందర్భాలు మనపైన తిరుగుబాటు చేస్తూ ఉంటాయి. సో కొద్దిగా దాని అలవాటు అవడం కోసమే ఇక్కడ మనం పెడుతూ ఉన్నాం. సో అది గమనించాలి, మిమ్మల్ని ఉద్దేశించింది కాదు. సో క్యాజువల్గా జరిగే మిస్టేక్ని గురించి చెప్పడానికే. సార్ నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి 10th బిట్ ఒకసారి గమనించండి సార్. భార్యాభర్తలు విడివిడిగా జీవించడానికి అనుమతించే న్యాయపరమైన ఆదేశం ఏది? కానీ వివాహ బంధం అలాగే ఉంటుంది అంటున్నాడు. సరే గమనించాలి, భార్యాభర్తలు విడివిడిగా అనుమతిస్తారట, బాగానే ఉంది. కానీ కలిసి ఉండరు, కానీ వాళ్ళిద్దరి మధ్య వివాహ బంధం ఉంది అని మాత్రం చెప్తూ ఉందంట. సో మరి అటువంటిది ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు సార్. అది ఒకసారి గమనిద్దాం. దీని యొక్క ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే విడాకులు, వైవాహిక హక్కుల పునరుద్ధరణ, న్యాయపరమైన ఏర్పాటు, రద్దు. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏమవుతుందో గుర్తించండి. భార్యాభర్తలు ఎలా ఉన్నారు? విడివిడిగా ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఏమంటున్నాడు? అనుమతించే న్యాయపరమైన ఆదేశం అంటే కోర్టు యొక్క అనుమతితో వాళ్ళు ఎలా ఉంటున్నారు? వేరువేరుగా ఉంటున్నారు, కానీ వారిద్దరి మధ్య వివాహ బంధం అనేది ఉంది. వివాహ బంధం అనేది ఉంది. సో దానిని ఏమంటారు అని మనకు అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్లో. ఆప్షన్ ఏ అంటే విడాకులన, వైవాహిక హక్కుల పునరుద్ధరణ, న్యాయపరమైన ఏర్పాట, వివాహం రద్దు జరిగిందా? ఒకసారి ఆప్షన్ చేయండి అమ్మా.
సార్ విడాకులు అంటే వేరువేరుగా ఉంటారు, వాళ్ళు వేరువేరు ఇంట్లో ఉంటారు, వారిద్దరి మధ్య వివాహ బంధం అనేది ఉండదండి. ఏమీ లేదు సార్. ఎక్స్ కామా వై అనేవారు వివాహం చేసుకున్నారు. సో ఏదో కారణాల వల్ల వీరి మధ్య విడాకులు వచ్చినట్లయితే ఈ ఎక్స్ అనే వ్యక్తి మరొక వ్యక్తిని, జెడ్ అనే వ్యక్తిని, వై అనేవాడు వేరొక వ్యక్తిని వివాహం జరుపుకోవచ్చు. సో ఎటువంటి వీరి మధ్య సంబంధాలు అనేవి ఉండవు విడాకులు తీసుకున్నట్లయితే. సో అది విడాకులు తీసుకుంటే వారి మధ్య వివాహ బంధం కూడా రద్దు అవుతుంది. అదే కదా మన సెక్షన్ 13 అనేది చెప్తూ ఉంది. సో వైవాహిక హక్కుల పునరుద్ధరణ. సార్ ఎప్పుడైనా కలిసి ఉండి వైవాహిక సంబంధాన్ని బలోపేతం చేస్తే వైవాహిక హక్కుల పునరుద్ధరణ ఉంటుంది. అంటే నీపై నాకు, నాపై నీకు, మన ఆస్తి వారసత్వం, మన కుటుంబం, మన సంతానం, వంశ అభివృద్ధి అనే బాధ్యతలని ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా విడిపోయిన తరువాత అటువంటి బాధ్యతలు ఉండవు సార్. కేవలం మేము భార్యాభర్తలం అంటే భార్యాభర్తలమే, కానీ మాకే సంబంధం లేదు. ఎప్పుడు అటెండ్ అవుతాం? సో మాకిద్దరికి పుట్టిన సంతానం ఎవరో ఉంటారు కదా, వారి వివాహానికి కానీ, వారి స్కూల్లో జరిగే ఏదైనా ఈవెంట్కి కానీ పేరెంట్స్గా వస్తారు, భార్యాభర్తలుగా రారు. ఆ పిల్లవాడికి అమ్మా నాన్నగా వస్తారే తప్ప వీరిద్దరూ భార్యాభర్త అనే పేరిట మాత్రం రాదు. సో ఆ ఫీలింగ్ అడుగుతా ఉన్నాడు. వైవాహిక హక్కుల పునరుద్ధరణ జరిగితే మాత్రం నీపై నాకు, నాపై నీకు హక్కు అనేది ఉంటుంది. అంటే ఈరోజు మనం ఇంటికి లేట్గా వెళ్తే మన ఇంట్లో అడుగుతారు ఏం లేట్ అయ్యిందని. సో ఏమి లేట్ అయ్యింది అని మనకు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళపై మనపై వాళ్ళకు హక్కు బాధ్యతలు ఉన్నాయి. అర్థమవుతుందా సార్? ఇక్కడ వైవాహిక హక్కుల పునరుద్ధరణ జరిగినట్లయితే ఆ వైవాహిక సంబంధం బలంగా ఉంటుంది. కానీ ఇక్కడ విడివిడిగా ఉంటున్నారు కాబట్టి వైవాహిక హక్కుల పునరుద్ధరణ జరగదు. సార్ 2 రద్దు అంటున్నాడు. రద్దు అయిపోతే వివాహ బంధము అనేది ఉండదండి. అది రద్దు అయిపోతే ఇంకేముంది, విడిపోయినట్లు ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, అనుమతించే న్యాయపరమైన ఆదేశం అన్నాడు. కాబట్టి ఇది ఒక రకమైన న్యాయపరమైన వేర్పాటు. అంటే సార్ ప్రస్తుతానికి నేను సైకలాజికల్గా నాకు కొంత కంఫర్ట్ లేదు సార్, కొంతకాలం నేను ఉంటాను. సో అప్పటికి అడ్జస్ట్ కాలేకపోయినట్లయితే అప్పుడు నేను విడిపోతాను సార్. సో నాకు కొంత టైం ఇవ్వండి, కొంత స్పేస్ ఇవ్వండి అని కోర్టు వారికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ విజ్ఞప్తి చేసినట్లయితే తప్పనిసరిగా కోర్టు అనేది వాళ్ళని హోల్డ్లో ఉంచుతుంది. అంటే మీ ఇద్దరు భార్యాభర్తలే, బట్ మీకు ఎక్కడైతే కంఫర్ట్, అంటే మీ కన్నవారింట్లో కంఫర్ట్ అయితే కన్నవారింట్లో, అత్తవారింట్లో అయితే అత్తవారింట్లో ఉండండి. సో మీరు అలా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు పురుషుడు స్త్రీ అనే ఇద్దరి మధ్య కూడా అంటే అమౌంట్ విషయంలో వాడి యొక్క రక్షణ పోషణ అనేది ఇద్దరు కూడా చూసుకోవాలి. అబ్బాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి అనేది అని కోర్టు అనేది తెలియజేస్తుంది అనమాట. అలా ఉన్న సందర్భమే న్యాయపరమైన వేర్పాటు. సో 10th బిట్ ఈజ్ ద సి అనేది ఆన్సర్ అవుతుందండి. సార్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ చేయండి సార్. తప్పకుండా సార్. ఈ కాన్సెప్ట్ అనేది, ఈ వివాహ వ్యవస్థ అనేది ఎక్కువ 1956 ఆర్ 55-56, దాని యొక్క సవరణ 2005, దానికంటే ముందుగా రాష్ట్రాలలో వచ్చినటువంటి సవరణ 1994 ఒకటి ఉంది కర్ణాటకలో. సో దీనిలో మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు సార్. సో ఈ కాన్సెప్ట్ వరకు కొంతగా మనకి డైరెక్ట్ బిట్లు అనేవి కనిపిస్తాయి. సో ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చే మన కాన్సెప్ట్ ఉండి ముఖ్యంగా కార్యనిర్వహణ అధికారి విధుల గురించి కానీ, భూ సంస్కరణ చట్టాల యొక్క అధికారుల యొక్క ప్రస్తావన ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికెంట్ ఓరియంటేషన్ తప్పకుండా చేద్దాం సార్, తప్పకుండా చేసే ప్రయత్నం కూడా చేద్దాం. సో మీరు ఎంతవరకైతే గెటిన్ అవ్వగలరో మా యొక్క సాయి శక్తిలా మీకు ఎల్లవేళలా ఉంటాం సార్. తప్పకుండా మేము ఉండే ప్రయత్నం చేస్తాం. సో ఏ నోటిఫికేషన్లోటైనా మీరు ఉద్యోగస్తులుగా మారినట్లయితే ఆ పాత్రలో మేము ఎంత కొంత ఉన్నామంటే మాకు కొంత శాంతి కలుగుతుందండి, కొంత ఉత్సాహం కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం గమనిస్తూ ఉన్నాం సార్. ప్రస్తుతానికి మీరు గమనించినట్లయితే గతంలో ఉన్నటువంటి పిఆర్ అకాడమీ అనేది ఎండోమెంట్ గ్రేడ్ 3 పై సుమారుగా 50% ఆఫర్తో ఉండేదండి. కానీ ప్రస్తుతం ఈ ఆఫర్ అనేది తీసివేయడం జరిగింది. సో గమనించాలి. కానీ అయినప్పటికీ కూడా మనం ప్రతి కాన్సెప్ట్లో కూడా డెమో వీడియోస్, అదేవిధంగా ఫ్రీ టెస్ట్లు అనేవి చూపిస్తూ ఉన్నాం. దేని కొరకంటే మనం ఇచ్చే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అని చెప్పడానికి, ముఖ్యంగా పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ప్రతి ఫోల్డర్లో కూడా మనకి ఆ యొక్క వీడియోస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ కాన్సెప్టువల్ వీడియోస్ దగ్గర మీరు గమనిస్తే 2 రకాల వీడియోలు ఉంటాయి సార్. మీరు గమనించినట్లయితే ఒకటి లైన్ టు లైన్ అనేది ఉంటుంది, 2 కేవలం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి చూడండి సార్, మీకు తప్పనిసరిగా యూజ్ అవుతుంది. అదేవిధంగా 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ మనం వీటి గమనించినట్లయితే సార్, హిందూ వివాహ చట్టం 1955కు ముందు హిందువులలో బహుభార్యత్వ స్థితి ఏమిటి అంటున్నాడు సార్. హిందువులలో బహుభార్యత్వ స్థితి ఏమిటి? చట్ట విరుద్ధమా, చెల్లబాటు అయ్యేదా, రద్దు చేయదగినదా, కేవలమా కష్టంసా అని అడుగుతా ఉన్నాడు.
అంటే ఒకప్పుడు మనకి బహుభార్యత్వం అనేది ఉండేది. మరి ఈ బహుభార్యత్వం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండేది 1955కు ముందు? ఎవరేమైనా అనేవాళ్ళ? మన ఇష్టమా అని అడుగుతా ఉన్నాడు సార్. సార్ ఒకసారి గమనించినట్లయితే బహుభార్యత్వం అనేది భారతదేశంలో ఎప్పటి నుండే ఉండేది సార్. ఎందుకు? భారతదేశాన్ని గతంలో రాజులు, చక్రవర్తులు, సామ్రాట్లు యొక్క పరిపాలన అనేది కొనసాగేది. కానీ బహుభార్యత్వ విధానం అనమాట రద్దు చేయాలనే ఉద్దేశం ముందుగా వచ్చినటువంటి చక్రవర్తి ఎవడంటే అక్బర్ నాయన. ఎవరండి? అక్బర్. సార్ ఇతని యొక్క పరిపాలనా కాలంలో బహుభార్యత్వ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఇతను బహుభార్యత్వాన్ని వెసులుబాటు కల్పించాడు. ఎప్పుడు అంటే మొదట భార్య వలన సంతానము వంశ అభివృద్ధి జరగలేదు అన్న సందర్భంలో మాత్రమే రెండో వివాహానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏ చక్రవర్తి కాలంలో అంటే అక్బర్ కాలంలో. కానీ అంతకు పూర్వము కానీ అక్బర్ అనంతరము కానీ మనకున్న సంపద ఆధారముగా వివాహాలు ఎక్కువగా జరిగేవి. సో అది ఎప్పుడూ కూడా మనకి చెల్లుబాటు అయ్యేది కాబట్టి జరిగేదండి. సో చెల్లుబాటు అయ్యేది అనమాట. అది అర్థం. చట్ట విరుద్ధమైతే కాదు. ఎందుకు? చట్టం అనేది అప్పటికి లేదు వివాహ వ్యవస్థలో. ఎందుకు? 1955 తర్వాతనే దానికి ఒక చట్టం అనేది వచ్చింది. అంతకు పూర్వం రాలేదు కాబట్టి అది చట్టం లేదు. అసలు రద్దు చేయడానికి ఏం లేదు సార్. రద్దు చేసినట్లయితే ఇప్పుడు ఏమవ్వాలి? ఒక వ్యక్తి ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి. గతంలో మన భారతదేశ చరిత్రను గమనించినట్లయితే ప్రతి రాజుకి కూడా బహుభార్యత్వం అనేది ఉంటుంది. అర్థమవుతుందా సార్? అన్నప్పుడు ఆ ముందున రాజునే తీసేయాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే చెల్లుబాటు అయ్యేది కాబట్టి ప్రజలంతా ఆర్థిక స్తోమత కలిగిన ఉన్న వాళ్ళంతా కూడా రెండో వివాహాన్ని చేసుకునే వాళ్ళు. ఓకే సార్, గమనించాలి. సరే ఇక్కడ మనకు ముఖ్యంగా అక్బర్ అనే మాట వచ్చినట్టు చెప్తూ ఉన్నాం. బాల్య వివాహాల గురించి కానీ అదేవిధంగా బహుభార్యత్వ విజయంలో కానీ ఎక్కువగా కష్టపడిన, ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ సతీ సహనం గురించి కూడా రద్దు చేయలేకపోయాడు. కానీ రద్దు చేయడానికి కృషి చేయడం జరిగిందండి. జనరల్ స్టడీస్ పాయింట్స్ గుర్తుంచుకోండి సార్. ఈ సతీ వ్యవస్థను రద్దు చేయడానికి కృషి చేసిన మధ్యయుగ చక్రవర్తి అక్బర్, బహుభార్యత్వ విధానాన్ని రద్దు చేసినటువంటి చక్రవర్తి అక్బర్, అదే విధముగా అతి ముఖ్యమైనది బాల్య వివాహాలు రద్దు కూడా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే అక్బర్. కానీ సతీ నిషేధ చట్టం అనేది మనకి 1929వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ 17 ప్రకారం రాజా రామ్మోహన్ రాయ్ కోరిక మేరకు విలియం బెంటింగ్ అనే అతను తీసుకురావడం జరిగింది. 1830 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఏది అంటే సతీ సహగమన నిరోధ చట్టం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ వివాహ చట్టం ప్రకారం ఏ సంబంధాలు సంపిండ బంధుత్వం కిందకు వస్తాయి అంటున్నాడు సార్. రక్త సంబంధాల, దత్త సంబంధాల, పెళ్లి ద్వారా ఏర్పడిన సంబంధాల, పైవన్య. సార్ ఆప్షన్ గుర్తు. వివాహ చట్టం, ఏ వివాహ చట్టం ప్రకారం సంబంధాలు సంపిండ బంధుత్వం కిందకు వస్తాయి? సంపిండ బంధుత్వం కిందకు వస్తాయి. ఆప్షన్ ఏ దత్తత సంబంధాలు, ఆప్షన్ బి రక్త సంబంధాలు, ఆప్షన్ సి పెళ్లి ద్వారా ఏర్పడిన సంబంధాలు, ఆప్షన్ డి పైవన్నీ. రీసెంట్గా అస్సాం అనేది ప్రకటించింది సార్ బహుభార్యత్వం ఉండరాదు అని చెప్పేసి. సో గమనించాలి. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే సార్ ఇంత గతంలో మాట్లాడాను. సపిండ బంధుత్వము అంటే తప్పనిసరిగా ఒకే తల్లికి ఒకే తండ్రికి జన్మించినటువంటి సంతానము అన్నాము. అంటే ఒకే తల్లికి ఒకే తండ్రికి జన్మించినటువంటి సంతానము తీసుకున్నట్లయితే సార్, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఇరువురికి ఈ ఎక్స్వై మధ్య ఉన్నటువంటి సంబంధం ఏది అంటే రక్త సంబంధం. సో రక్త సంబంధాన్ని ఏమంటామంటే సార్ మనము సంపిండ సంబంధాలు అంటామండి. రక్త సంబంధాన్ని ఏమంటాం? రక్త సంబంధాలని మనం ఏమంటామంటే సంపిండ సంబంధాలు అంటాం. సపిండ సంబంధాలు అంటూ ఉంటాం. సో దత్తత సంబంధాలు అంటే సార్ నా కుటుంబములో వంశ అభివృద్ధి జరగదు అన్న సందర్భంలో నా భార్య అనుమతితో నేను ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ, ఎన్ని సంవత్సరాల వ్యత్యాసము? సుమారు 21 సంవత్సరాల వ్యత్యాసం కలిగి ఉన్నటువంటి అమ్మాయిని లేదా అబ్బాయిని దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఎవరి అనుమతితో? నా యొక్క భార్య యొక్క అనుమతితో. అలా జరిగింది దత్తత సంబంధాలు. పెళ్లి ద్వారా ఏర్పడిన సంబంధాలు అనేవి వైవాహిక సంబంధాలు. పెళ్లి ఎవరికి జరుగుతుంది? నూతన వధువరుల మధ్య. సో అప్పుడు ఏర్పడే వైవాహిక సంబంధాలు. ఇవన్నీ కూడా సపిండ, ఈ 4 కూడా సంబంధాలే 3 కూడా. కానీ సపిండ సంబంధం వచ్చి రక్త సంబంధమై ఉండాలి. మిగతా 2 కూడా ఇది నా యొక్క వంశ అభివృద్ధి లేని సందర్భంలో నేను చట్టము దృష్టిలో ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు? వార్ధక్యములో వృద్ధాప్యములో నాకు రక్షణగా బాసటగా ఉంటాడని భావించి. అదేవిధంగా పెళ్లి ద్వారా యవ్వనములో ఈ యొక్క మనకి
మనకి ఆశ్రమ కాలాలలో భాగముగా ఈ యొక్క పురుషార్థాలను ధర్మార్థ కామ మోక్షములను కూర్చి తప్పనిసరిగా నెరవేర్చవలసిన విధి నాపై ఉంది కాబట్టి సో వాటి దృష్ట్యా నేను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ వివాహం ద్వారా నేను ఏ సంబంధాలను బలోపేతం చేస్తున్నంటే వైవాహిక సంబంధాలను బలోపేతం చేస్తున్నాను. ఎస్ సార్. సెకండ్ వన్ మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ హిందూ వివాహ చట్టం 1955లో ఏ సెక్షన్ హిందువులు కాని వారితో హిందూ వివాహాన్ని నిషేధిస్తుంది అన్నాడు సార్. ఇక్కడ హిందూ వివాహ చట్టం అనేది మనకు ఉంటుంది సార్ 55. ఏ సెక్షన్ హిందువులు కాని వారితో హిందూ వివాహాన్ని నిషేధిస్తుంది అని అడుగుతున్నాడు సార్. దీనికి ఆప్షన్స్ ఒకసారి చేసే ప్రయత్నం చేయండి సార్. సెక్షన్ 2, సెక్షన్ 5, అదేవిధంగా గమనిస్తే సెక్షన్ 7, సెక్షన్ 11. ఈ యొక్క 4 సెక్షన్లలో ఒక సెక్షన్ ఏం చెప్తుందంటే హిందువు అనేవాడు ఇతర మతాల వారితో అంటే హిందూ కాని వారితో నాన్ హిందూ పర్సన్స్తో వివాహం జరిగినట్లయితే ఆ వివాహాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుంది అని మనకు చెప్తూ ఉన్నాడు ఏదో ఒక సెక్షన్లో. ఆ సెక్షన్స్ ఏమంటున్నాడు? సెక్షన్ 2, సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 11 అడుగుతా ఉన్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే సెక్షన్ 2 ఏం చెప్తుందంటే చట్టము దానికి దరఖాస్తు చేసుకునే విధానం గురించి తెలియజేస్తుందండి. దరఖాస్తు చేసుకునే విధానం అంటే మనం ఎలా ఈ రిజిస్టర్ చేసుకుంటాం కదా వివాహాన్ని, ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునే సందర్భంలో ఆ యొక్క ఫార్మేట్ని ఎలా ఫిల్ చేయాలి, ఆ యొక్క అనే అంశాల గూర్చి మనకి ఇది వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెక్షన్ 5 ఏమని చెప్తుందంటే వివాహానికి సంబంధించిన షరతుల గూర్చి. దేని గురించి అండి? షరతులు అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి వివాహం జరిగేటప్పుడు. అంటే తప్పనిసరిగా వయస్సు విషయంలో కానీ మతం విషయంలో కానీ అంటే ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అనే అంశాల గూర్చి కానీ షరతులు అనేవి ఉంటాయి సెక్షన్ 5లో. మరి అదేవిధంగా సెక్షన్ 7లో ఏమున్నాయంటే హిందూ వివాహ వేడుకల గూర్చి. దేని గురించి అండి? వేడుకలు మనందరికీ తెలిసినవే. ప్రతి ఇంటిలో కూడా వివాహం అనేటప్పుడు కొన్ని వివాహాల గూర్చి మనకు చెప్తూ ఉంటాం. ఆ వేడుకల గూర్చి సంఘటనల గూర్చి సెక్షన్ 11 అంటే ఆల్రెడీ మాట్లాడినాం. గతములో రద్దు చేయబడిన వివాహము రద్దు అయిపోయింది, రద్దయిన వివాహము గూర్చి తెలియజేస్తుంది సెక్షన్ 11. అదే ఆప్షన్లో సెక్షన్ 13 ఇచ్చాడు అనుకోండి, ఇదేం చెప్తుంది? విడాకులు గూర్చి చెప్తుంది సెక్షన్ 13 అనేది. సో ఇక్కడ షరతులు అనేది ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. హిందూ వివాహ చట్టం 1955లోని ఏ సెక్షన్ హిందువులో కాని వారితో అంటే నాన్ హిందూ రిలీజియన్తో వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం రద్దు అవుతుంది అని చెప్తుందంటే సెక్షన్ 5 అనేది. సరే, ఇంకా మన గతంలో మాట్లాడాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. క్లాసులో గమనిస్తే ఇప్పుడు నేను హిందువుగా ఉన్నాను సార్, నేను ఏదో ఒక అమ్మాయిని గాంధార్ వివాహం చేసుకోవడం జరిగింది, లవ్ మ్యారేజ్ బాగానే ఉంది. కానీ అమ్మాయి అనేది నాన్ హిందువుగా ఉంది, నేను హిందువుగా ఉన్నాను సార్. మరి కొద్ది కాలంలో నేను ఇప్పుడు ఈ హిందువుగా ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. బట్ కొన్ని పరిస్థితుల వలన కుటుంబ రక్షణ బాధ్యతల వలన నేను ఇప్పుడు హిందువు నుండి నాన్ హిందువుగా మారడం జరిగింది. ఆ సందర్భంలో నాకు ఈ యొక్క పోస్ట్ అనేది అంటే ముఖ్యంగా నేను ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఇతర ధార్మిక సంస్థల యందు కానీ ఉద్యోగం వచ్చినట్లయితే తప్పనిసరిగా నాకు అక్కడ నుండి ఆ పోస్ట్ నుండి తీసి వేరే పోస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. లేదనుకున్నాడు కొన్ని సందర్భాలలో నా పోస్టును రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రస్తుతం జరుగుతూ ఉంది సార్. ఎక్కడంటే టీటీడీ గవర్నమెంట్లో కొంతమంది అన్య మతస్థులు ఉన్నారని చెప్పేసి వారికి గ్రేడుకి సరిపోయిన విధముగా ఇతర శాఖలలోకి తర్జుమా చేయాలని మన యొక్క టీటీడీ యొక్క బోర్డు డైరెక్టర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఎప్పుడు మనకంటే ఈ యొక్క ఇలాంటి విషయాలలో దీని ప్రకారము 1955 ప్రకారమే ఇవి తీసుకోవడం జరుగుతూ ఉంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారముతో విడాకులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏ సెక్షన్ అనుమతిస్తుంది అన్నాడు సార్. భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అనుమతితో ఏ సెక్షన్ ప్రకారము విడాకులు మంజూరు చేయవచ్చు అని అడుగుతున్నాడు సార్. అంటే విడాకులు అంటే ఇద్దరము కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకంటే నాకు ఇష్టం లేదు, మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు కాబట్టి మన ఇద్దరం విడిపోదాం అని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ సెక్షన్ ప్రకారం అనుకోవచ్చు, ఏ సెక్షన్ ప్రకారం వారి విడాకులు తీసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు సార్. 14 బిట్కి ఒకసారి ఆలోచన చేయండి. సెక్షన్ 13 ఏ, 13B, అదేవిధంగా సెక్షన్ 12, సెక్షన్ 14 అడుగుతూ ఉన్నారు సార్. దీని యొక్క గమనించినట్లయితే సార్ సెక్షన్ 13 అనేది మనం గమనించినట్లయితే సార్ కొన్ని కేసులలో విడాకుల పిటిషన్ న్యాయపరమైన ఉత్తర్వులు అంటే ఏమీ లేదు సార్.
సెక్షన్ ఏ అనేది ఏముంటుందంటే ఎవరో ఒకరు మాత్రమే అపీల్ చేసినట్లయితే, ఎవరో ఒక పర్సన్ ఆ యొక్క కోర్టుకి వెళ్ళినట్లయితే తెలియజేసే సెక్షన్ విడాకులు గూర్చి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిలో ఎవరో ఒకరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇందులో ఎవరో ఒకరు కోర్టుకి వెళ్ళినట్లయితే వీళ్ళు ఏ సెక్షన్ ప్రకారము విడాకులకు అప్లై చేయొచ్చు అంటే 13A ప్రకారము. మరి ఇద్దరు కూడా మన ఇద్దరి మధ్య అనుకున్నట్టు గతంలో ఉన్న విధానం లేదు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే, సో మోడర్న్ కార్పొరేటివిజంలో మనం ఎక్కువగా సహజీవనము, డేటింగ్ అనే మాట వాడుతూ ఉన్నాం. సహజీవనంలో ఉన్నప్పుడు సహజీవనంలో మనంతా బాగున్నా వివాహం చేసుకుందాం అనుకుంటాం. వివాహం అయిన తర్వాత హక్కులతో పాటుగా బాధ్యత అనేది వస్తుంది. సో ఆ సందర్భంలో మనం ఆ లైఫ్ని లీడ్ చేయలేని సందర్భం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేయడం జరుగుతుంది. మరి మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసేటప్పుడు ఏ సెక్షన్ ఆధారంగా అంటే సెక్షన్ 13B ఆధారముగా, సెక్షన్ 13B ఆధారముగా మ్యూచువల్ డివైస్కి మనం అప్లై చేయడం జరుగుతుంది సార్. అది ఒక పర్సన్ మాత్రమే అప్లై చేసినట్లయితే అది ఏమవుతుందంటే సెక్షన్ 13A అవుతుంది. 13B అనేది సార్ రెండు గమనించాలి. సో ఓన్లీ సెక్షన్ 13 అంటే విడాకులు గూర్చే, కానీ సెక్షన్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, ఒక పర్సన్ మాత్రమే అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తే మరో పర్సన్కి, ఇప్పుడు ఏమీ లేదు సార్, ఎక్స్ అనే పర్సన్ కోర్టును ఆశ్రయించడం వల్ల తన భర్త అయినటువంటి వైకి కోర్టు అనేది ఒక నోటీస్ పంపిస్తుంది. ఎవరి తరపు నుండి, భార్య తరపు నుండి. ఇది ఏ సెక్షన్ ఆధారంగా అంటే సెక్షన్ 13A పరంగా. అలా కాకుండా మన ఇద్దరము కోర్టుకి వెళ్ళిపోదాం సార్, మన ఇద్దరికి సెట్ అవ్వలేదు విడాకులు ఇచ్చేయండి మేము విడిపోతామని మన ఇద్దరం అడిగామనుకో, అది సెక్షన్ 13B. సెక్షన్ 13 అంటే విడాకుల గురించి, బట్ మ్యూచువల్ సింగిల్ పర్సన్ ఆధారంగానే మారిపోతుంది ఏ. కాబట్టి ఒక వ్యక్తి, బి అయితే ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్గా విడిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది సార్, గమనించాలి. సెక్షన్ 12 అనేది మనం ఆల్రెడీ గమనించాం, రద్దు చేయబడినటువంటి వివాహాలు, వాటి యొక్క వ్యవస్థలు. 11 అనేది రద్దు చేసినటువంటి వివాహాలు గురించి ఉంటుంది. సో దాని యొక్క కొనసాగింపు అనేది సెక్షన్ 12లో ఉంటుంది. మరి సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి విడాకులకి. వివాహానికి దరఖాస్తు ఏం చెయ్యం మనం. వివాహం అయిపోయిన తర్వాత పెళ్లి కార్డు, మనం ఒక గ్రూప్ ఫోటో దిగుతాం పెళ్లిలో, మా యొక్క పిల్లగల తల్లిదండ్రులు, పిల్లడగల తల్లిదండ్రులు. సో వీళ్ళు ఒక ఫోటో, అదే విధముగా అమ్మాయి అబ్బాయి ఒక 2 పాస్పోర్ట్లతో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అప్లై చేస్తాం. ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి వివాహ అనంతరం మనం అపీర్ అవుతాం. కానీ ఇక్కడే మన 14 ఏం చెప్తుందంటే డైవర్స్కి, మనం విడాకులకు ఎప్పుడు వెళ్ళాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అన్నది సెక్షన్ 14లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెక్షన్ 14లో ఎప్పుడంటే 1 సంవత్సరము లోపు మనం ఇప్పుడు ఏమీ లేదు సార్, నేను 2025 జనవరిలో వివాహం చేసుకున్నాను, నాకు అప్పటికే మా ఆవిడంటే పడట్లేదు, నచ్చట్లేదు. ఆ సందర్భంలో నేను ఏం చేశాను, 2025 డిసెంబర్లోనే సెక్షన్ 13A ప్రకారం నేను కోర్టుకి వెళ్ళి విడాకులు కావాలంటే కోర్టు తిడతది. ఏరా బాబు, సంవత్సరం కూడా కనీసం 12 నెలల కాల వ్యవధి కూడా జరగలేదు, నీకు ఈ కోర్టు ఈ యొక్క కోర్టు అనేది నీకు ఎటువంటి ఆ యొక్క విడాకులు మంజూరు చేయదని చెప్తుంది. అంటే కనీసము వివాహ బంధము, వివాహమైన ఎన్ని రోజుల తర్వాత మనము అపీల్ చేయాలి విడాకుల కంటే 1 సంవత్సర కాలం, అంటే 365 రోజులు పూర్తయితే మనము దేనికి అర్హులము, విడాకులు తీసుకోవడానికి అర్హులము అని ఏ సెక్షన్ చెప్తుంది, సెక్షన్ 14 చెప్తుంది. సరే గమనించాలి, 13 అనేది విడాకుల గురించి చెప్తుంది, 13A అనేది ఒక పర్సన్ అపీర్ అయితే, 13B అనేది మ్యూచువల్, ఇద్దరము నాకు నువ్వు నీకు నువ్వు విడిపోదాం పద అనుకుంటే 13B. 14 ఏం చెప్తుంది అంటే విడాకులు తీసుకోవడానికి, వివాహానికి విడాకులకు మధ్య కనీసం ఎంత కాల వ్యవధి ఉండాలి, ఎంత టైం డ్యూరేషన్ ఉండాలి అని తెలియజేస్తుంది సెక్షన్ 14. ఓకే సార్, ఈజ్ ఇట్ క్లియర్? హిందూ మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై, అదంతే సార్, మరి దానికి ఏం చేయలేం. ఆల్రెడీ మనం చూస్తుండగానే అది మనకు తెలియకుండా దూకేస్తాం కదా, తర్వాత ఎవరు తీయడానికి రారు, అది దూకే ముందే చూసుకోవాలి. అందుకే అంటారు సంసారం సముద్రాన్ని ఎదడమైన ఈజీయే కానీ సంసారం ఎదడమైన చాలా కష్టతరమని. సో అందరినీ కూడా సాటిస్ఫై చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. సో ఎనఫ్, ఇక్కడ విడిచిపెట్టండి. మనకి చూడండి సార్, పురాతన హిందూ చట్టంలోని ఆస్తిని విక్రయించే వరుడికిచ్చే
కట్నం తీసుకునే వివాహం ఏమీ లేదు సార్. సింపుల్గా ఏమంటున్నాడంటే వధువు యొక్క తండ్రి తన యొక్క సంపదను అమ్మి వరుడికి కొంత కట్న రూపంలో ఇచ్చినట్లయితే ఆ వివాహం ఏమి అంటున్నాడు. మనం అది ఇప్పుడు మనకేమంటున్నాము, వరకట్నం అంటున్నాం. సో మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు 1961వ సంవత్సరంలో ఏమి నిషేధం తీసుకొచ్చారంటే వరకట్న నిషేధాన్ని తీసుకొచ్చారు. కాబట్టే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వరకట్నం తీసుకోవట్లేదు. ఏం తీసుకుంటున్నారు, పసుపు కుంకుమల కింద. అంటే అమ్మాయికి పసుపు కుంకుమల కింద వారి తండ్రి అంచే నిబిత్తమని చెప్తున్నాం. అది గిఫ్ట్ రూపం తీసుకోవచ్చు, బహుమతులు తీసుకోవచ్చు, ఆ విధంగా పసుపు కుంకుమల కింద తీసుకోవచ్చు, కట్నం కింద తీసుకోకూడదు. అది కట్నం వరకట్నం నిషేధం ఎప్పుడు జరిగింది, 1961. కానీ మనకేం అడుగుతున్నాడు, వరుడికి ఇచ్చే కట్నం అంటున్నాడు. కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం ఏది, అసుర వివాహమా, పైశాసిక వివాహమా, గాంధర్వ వివాహమా, రాక్షస వివాహం అని అడుగుతూ ఉన్నారు సార్. పైశాసిక వివాహమా, రాక్షస వివాహం అని అడుగుతూ ఉన్నారు సార్. మన అందరికీ తెలిసిందే సార్, గాంధర్వ వివాహం అంటే సో ఇరువురు వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు మ్యాచ్ అయినట్లయితే వారిరువురు కూడా కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వేరే దగ్గర వివాహం చేసుకుంటారు. అదే సార్ లవ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే గాంధర్వ వివాహాలు అవుతాయి సార్. అదేవిధంగా నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ మనకి మిగతా 3 ఆప్షన్స్ ఉన్నాయి. పైశాచిక వివాహం అంటే సార్ నిద్రిస్తున్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే లేదా మానసిక స్థితి బాగులేనటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం ఏది అంటే పైశాచిక వివాహము. సో నిద్రిస్తున్న స్త్రీని కానీ లేదనుకున్నట్లయితే మానసిక స్థితిగతులు అంటే మనం జడ్డీ పిచ్చి అంటాం కదా మన పరిభాషలో, వాళ్ళు మందబుద్ధి కలవారు, కొంత మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు. అలాంటి వ్యక్తులను వివాహం చేసుకుంటే అది పైశాచిక వివాహం అనేది అవుతుంది. మరి రాక్షస వివాహం అంటే ఏమిటంటే ఒక స్త్రీని మత్తుమందు ఉపయోగించి ఎక్కడికో తీసుకువెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకున్నట్లయితే అది ఏమవుతుంది, రాక్షస వివాహం అవుతుంది సార్. సో కట్నం ఇచ్చి చేసుకున్నట్లయితే ఆ వివాహం ఏది అంటే అసుర వివాహం. సరే ఈ 4 వివాహాలు కూడా అధార్మిక వివాహాలే. మనుస్మృతి మనుధర్మము ప్రకారము ఈ 4 వివాహ వ్యవస్థలు కూడా ఆధార్మిక వివాహ వ్యవస్థలే. సో ఇక్కడ 15th బిట్ ఆన్సర్ ఏమవుతుందంటే కట్నము అనేది కేవలం అసుర వివాహంలో మాత్రమే ఉంటుంది సార్. ఎస్ త్రివేణి గారు, పేరెంట్స్కి తెలియకుండా చేసుకుంటే ఇద్దరు మన యొక్క మనోభావాలు నచ్చాయి కాబట్టి మనకు వస్తుంది గాంధర్వ వివాహము. శకుంతల మరియు మనం చూస్తాం దుష్యంతుడి గురించి. ఓకేనండి. రుక్మిణీ కళ్యాణంలో కూడా వాస్తవానికి పేరెంట్స్కి తెలుసు, కానీ ఆ యొక్క బ్రాహ్మణుడి సహాయంతో ఆమె ద్వారకకు వర్తమానం పంపించి వేసి తీసుకువస్తుంది అనమాట ఆ బ్రాహ్మణుడి సహాయంతో. సో శ్రీకృష్ణుడు వచ్చి రథంపై తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు వారి యొక్క అన్నదమ్ములు అంటారు, రుక్మిపాదుడు వీళ్ళంతా కూడా ఉంటారు కదా. రుక్మిణికి 5 సోదరులు ఉంటారు. ఇది మనము భాగవతంలోని దశమస్కంధములో శ్రీకృష్ణ లీలా వినోదం దగ్గర మనం చూస్తాం, రుక్మిణీ కళ్యాణం అనే చాప్టర్. సో అక్కడ మీరు చూసినట్లయితే క్లారిటీ కనిపిస్తుంది వారి మధ్య వివాహ బంధం ఎలా జరిగింది ఏమిటంటే. సో నెక్స్ట్ మనకు సార్ ఒక హిందూ వివాహం రద్దు చేయదగినదిగా మారడానికి గల కారణాల్లో ఒకటి ఏమిటి అంటున్నాడు. ఏమీ లేదు సార్, ఒక హిందూ మ్యారేజ్ రద్దు చేయాలి అంటే ఈ కింది వానిట్లో ఏమి సరైనది సరిపోతాయి అని అడుగుతూ ఉన్నాడు సార్. 1 బహుభార్యత్వం, 2 సపిండ బంధుత్వంలో వివాహం, 3 నపుంసకత్వం, D సరైన వేడుకలు లేకపోవడం అడుగుతూ ఉన్నాడు సార్. సరే గమనించాలి, ఇక్కడ ఒక వివాహం ఏమీ లేదు సార్. ఎక్స్ అనే అమ్మాయి వై అనే అబ్బాయికి మధ్య వివాహం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు ఈ పెళ్ళి వద్దు అని ఎప్పుడు ఏ కారణం చేత ఆపుకోగలరు అని అడుగుతూ ఉన్నాడు. ఆ కారణాలు ఇక్కడ మనం 4 ఇవ్వడం జరిగింది. బహుభార్యత్వమా, సపిండ బంధుత్వంలో వివాహమా, నపుంసకత్వమా, లేదా సరైన వేడుకలు లేకపోవడం అని అడుగుతూ ఉన్నాడు సార్. సరే గమనించినట్లయితే సార్ ఇక్కడ బహుభార్యత్వము అనేది మనకి వాస్తవానికి ఒక కారణం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే అమ్మాయికి ముందే చెప్పవచ్చు అమ్మాయి అబ్బాయికి 2వ పెళ్ళి అని. సో ఆ సందర్భంలో చెప్పకపోతే ఆమె రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చెప్పినట్లయితే దాన్ని ఎవరో కూడా ఒప్పుకొని నీకు ముందే చెప్పాం కదా, మీ తల్లిదండ్రులు తెలుసు కదా అనే మాట అనేది వాడడం జరుగుతూ ఉంటుంది. గమనించాలి సార్. సో బహుభార్యత్వం అనేది కాదు.
అదేవిధంగా సపిండ బంధుత్వంలో వివాహం. సార్ సపిండ బంధుత్వం అంటే రక్త సంబంధం. రక్త సంబంధంలో జరిగే వివాహాలు మేనరిక వివాహాలు. సో మేనరిక వివాహాలు ఎక్కడో కూడా తప్పని భారతీయ సనాతన సంప్రదాయాలు కానీ భారతీయ చట్టాలు కానీ ఎక్కడా చెప్పలేదు. ఎక్కడో కూడా సపిండ అంటే బంధుత్వం, మనలో మేనరిక సంబంధాలు లేదా రక్త సంబంధాల మధ్య కలపడం, దూరపు చుట్టాల మధ్య చేసుకునే వివాహాలకు ఎక్కడా మనకు చెప్పలేదు. థర్డ్ వన్, సరైన వేడుకలు లేకపోవడం. సార్ ఇది నాన్ సెన్స్ అండి. సరైన వేడుకలు అంటే నా ఫ్రెండ్స్కి దావత్ ఇవ్వలేదు, లేదా నా ఫ్రెండ్ ఆ యొక్క వెడ్డింగ్కి ఆ యొక్క షూటింగ్కి రాలేదు, ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టలేదు అంటే ఆర్థికంగా సామాజికముగా మనకి లేకపోయినప్పటికీ ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఉద్దేశంతో నాకు ఈ వివాహం వద్దు అని ఎవరూ కూడా అలా చెప్పలేరు. చెప్పిన సమాజం వాళ్ళని తిడుతుంది, ఇది సరైన పద్ధతి కాదు అని. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే వ్యక్తిగా ఆ పురుషుడికి వివాహం జరగాలి, ఏ రకంగానైనా కుటుంబాన్ని నిలబెట్టని ఉద్దేశంతో, అంటే నపుంసకత్వం ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు తెలిసినప్పటికీ కూడా కొంతమందికి వివాహం జరుగుతుంది. ఆ సందర్భంలో సంవత్సర కాలం గడవకపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయి అనేది నాకు ఈ వివాహం వద్దు ఎందుకని కోర్టు అడిగితే అబ్బాయి మగవాడు కాదు అనే విషయాన్ని ఆమె కోర్టుకి నిరూపించగలిగినట్లయితే ఆ వివాహాన్ని కోర్టు అనేది రద్దు చేయడానికి ధృవీకరిస్తుంది. సార్ నార్మల్గా మాట్లాడుకున్నాం, సెక్షన్ 14 అనేది ఏం చెప్తున్నాము, వివాహము జరిగినటువంటి 1 year లోపు విడాకులు తీసుకోవడానికి ఏ వ్యక్తి ఒప్పుకోడని. కానీ ఇక్కడ ఏమంటున్నాము, ఆ వ్యక్తి నపుంసకత్వం కలిగి ఉన్నట్లయితే ఏ కోర్టు అయినా సంవత్సరము లోపే అది అవునా కాదా అని వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె చెప్పినది నిజమైన నమ్మినట్లయితే తప్పకుండా ఆ స్త్రీకి ఆ వివాహం రద్దు జరిగినట్లుగా కోర్టు అనేది ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏమున్నప్పుడు, నపుంసకత్వం ఉన్నప్పుడు, మేజర్గా నపుంసకత్వం. ఆప్షన్లో నపుంసకత్వం లేదు, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే బహుభార్యత్వం. సరే గమనించాలి, ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఏ పెట్టే అవకాశం ఉంటుంది. ఏ ప్రధానంగా గమనిస్తే ఆప్షన్లో నపుంసకత్వము అనేది లేకపోతే సో బహుభార్యత్వ కారణంగా సరిగ్గా నాకు చూసుకోవట్లేని ఉద్దేశంలో నీవు అపీల్ చేసుకొని నీ యొక్క నువ్వు ఆ మ్యారేజ్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆప్షన్లో నపుంసకత్వం ఉన్నట్లయితే తప్పనిసరిగా, గుడ్ మార్నింగ్ అండి లక్ష్మి గారు, సో ఆ తప్పనిసరిగా ఆ వివాహం అనేది కోర్టు అనేది సంవత్సరం జరగకముందే జరుగుతుంది. కానీ మన సెక్షన్ 14 ఏం చెప్పింది, సంవత్సర కాలం ఉండాలని. కానీ కొన్ని ఎగ్జాంప్షన్స్, కొన్ని ఆ యొక్క చేర్పులు, సవరణలు అనేవి కల్పించింది అనమాట. కొంత వెసులుబాటు అనేది కల్పించింది కోర్టులో మనకి, ముఖ్యంగా సెక్షన్ 14 ప్రకారంలో. నెక్స్ట్ గమనిద్దాం సార్. నెక్స్ట్ మనకి ఏ వివాహ వేడుకలలో వధువు యొక్క కుడి చేతిని వరుడు తన కుడి చేతితో పట్టుకుంటాడు అన్నాడు సార్. అంటే వివాహం జరుగుతుందండి, ఆ సందర్భంలో చేతులు పట్టుకోవడం, వరుడు అబ్బాయి చేతులు పట్టుకోవడం జరిగే సంఘటన ఏంటి, కన్యాదానమా, పాణిగ్రహణమా, అగ్ని ప్రదక్షిణ లేదా సీమంతోపనమా నయనమా అన్నాడు. సరే ఇది గమనించినట్లయితే వివాహానంతరము కొంతకాలానికి జరిగే కార్యక్రమం అండి సీమంతము అనేది. కాబట్టి ఇది కాదు సార్. ఆడేమన్నాడు, వివాహ వేడుకలలో అన్నాడు. గమనించాలి, వివాహ వేడుకలలో అన్నాడు. కానీ ఈ సీమంతం అనేది వివాహం జరిగిన తర్వాత గర్భాధానము అంటే మనకి వేద కర్మల ప్రకారము పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా షోడశ కర్మలను అనుభవించాలి. ఎన్ని షోడశ కర్మలు అనగా 16 కర్మలని అనుభవించాలి. ఆ 16 కర్మలలో ఒక కర్మ ఏది అంటే గర్భాధానము. ఇదండి గర్భాధానము జరిగిన తర్వాత ఏమవుతుందంటే సీమంతం అవుతుందన్నమాట. సో పుట్టబోయే పిల్లవాడికి ఆ ప్రసవ సమయానికి ఆమె ప్రశాంతంగా ఉండాలి, చలవ చేయాలి, శరీరం ఇటువంటి ఉష్ణోగ్రత తాపాలు ఉండకూడదు ఉద్దేశంతో కొంతమంది స్త్రీలతో జరిగే కార్యక్రమం ఏదంటే సీమంతం. ఇది ఎప్పుడు జరుగుతుంది, సో 7 నెలలు జరుగుతుంది. అంటే గర్భావధి కాలం 7 నెలలు ఉన్నప్పుడు జరుగుతుంది. అది వివాహుడు ఎప్పుడు కూడా సో అంత టైం ఉన్నప్పుడు అయితే చేసుకోరు. ఆఫ్టర్ బేబీ బోర్న్ తర్వాత వివాహం జరిగితే జరగవచ్చు, కొంతమంది చూస్తూ ఉన్నాం సాంఘికంగా సామాజికంగా. కాబట్టి ఇది హిందూ వివాహ వ్యవస్థలో దీనికి ఛాన్స్ లేదు. కన్యాదానం, పాణిగ్రహం, అగ్ని ప్రదక్షిణ. సార్ కన్యాదానం అనేది ముందు జరుగుతుంది. కన్యాదానంలో వరుడు వధువు చేతులు పట్టుకోడు, వరుడు యొక్క చేతుల్లోకి వధువు యొక్క తండ్రి దానం చేస్తాడు, కొబ్బరి నీళ్లతో దారిపోయడం జరుగుతుంది. సో అది అక్కడ ఇక్కడ పట్టుకోరు చేతులేమి. అగ్ని ప్రదక్షిణ, పాణిగ్రహణం జరిగిన తరువాత ఈ యొక్క అగ్ని ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది సార్. సో ఇక్కడ గమనించినట్లయితే ఏమవుతుంది, చేతిలో చేసివేసి వివాహం అయిందని మనం చెప్పవచ్చేది అంటే పాణిగ్రహణము. ఏదండి సార్, అగ్ని ప్రదక్షిణ జరిగేటప్పుడు చేతులు పట్టుకుంటారు కానీ చిటికిడి వేళ్లతో
పురుషుడు యొక్క కుడి చేతి వేలని లేదా ఎడమ చేతి చిటికిన వేలని అమ్మాయి కుడి చేతి యొక్క చిటికిన వేలతో బంధించి నడవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, చేతిలో చెయ్యి వేయమన్నాడు. చేతిలో చేసి చెప్పేది ఏది అంటే పాణిగ్రహణము. కుడి చేతి చిటికిన వేలతో ఎడమ చేతి చిటికిన వేలని బంధించినట్లయితే అది ఎప్పుడు ఉపయోగిస్తామంటే అగ్ని యొక్క ప్రదక్షిణ సందర్భంలో. ఓకే సార్, క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మరొక బిట్టు, ఒక వివాహం చెల్లుబాటు కానిదిగా పరిగణించబడినప్పుడు దానికి రద్దు అవసరం. అంటే ఒక వివాహం ఎప్పుడు చెల్లుబాటు కాదు అనే కొన్ని కారణాలు ఇవ్వడం జరిగింది. ఆ కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి మనకి ఏమిటి అన్నది ఒకసారి చూసినట్లయితే ఏమిచ్చాడు, అవును కోర్టు ఉత్తర్వులు అవసరం, లేదు ఇది మొదటి నుండే చెల్లదు, అవును కేవలం రద్దు చేయదగిన వివాహానికి మాత్రమే, అవును కానీ వధువు మాత్రమే దరఖాస్తు చేయగలదు. అంటే ఈ క్రింది వానిలో చెల్లుబాటు కానిది ఏది అని అడుగుతూ ఉన్నాడు సార్. సో ఒకసారి క్వశ్చన్ క్లారిటీగా చదవండి సార్. ఒక వివాహం చెల్లుబాటు కానిదిగా పరిగణించబడినప్పుడు దానికి రద్దు అవసరమా అనే సందర్భం అడుగుతూ ఉన్నాడు సార్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే అవును కోర్టు ఉత్తర్వులు అనేవి ఉన్నాయి అని చెప్పడానికి, లేదు ఇది మొదటి నుండే చెల్లదు అని చెప్పడానికి, 3 అవును కేవలం రద్దు చేయదగినది వివాహానికి మాత్రమే చెప్తున్నాడు, ఆప్షన్ డి అవును కానీ వధువు మాత్రమే దరఖాస్తు చేయగలదని చెప్తున్నాడు సార్. సరే గమనిస్తే చెల్లుబాటు కానిది అని పరిగణించాలి ఒక వివాహము అంటే ఇక్కడ కోర్టులకు కానీ ఇద్దరు అమ్మాయికి అబ్బాయిగా అంటున్నాడు సార్. వధువు మాత్రమే దరఖాస్తు చేయగలదు అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సార్ ప్రధానంగా ఆ వ్యక్తి నపుంసకుడు అయితే, లేదా రెండో సందర్భం ఏమిటి, ఆ యొక్క సంవత్సర కాలమైన తర్వాత వారిరువుల మధ్య మనస్పర్ధలు కానీ భావాల మధ్య వ్యతిరేకతగా సంభవించినట్లయితే ఆ సందర్భంలో మాత్రమే ఒకరు మాత్రమే చేయగలరు. ఒకరి చేసినంత మాత్రాన కోర్టులు అనేవి వారికి విడాకుల్ని మంజూరు చేయవు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు సార్. సో ఇంక నెక్స్ట్ మనం గమనించినట్లయితే సి అనేది చూద్దాం. అవును కేవలం రద్దు చేయదగిన వివాహానికి మాత్రమే. సరే ఏ వివాహము కూడా ఇది రద్దు అయిపోవాలి, ఈ పెళ్లి పెటాకులైపోవాలి అని ఎవరూ చేయరండి. సరే గమనించాలి, ఇది కేవలం రద్దు చేయదగిన వివాహానికి మాత్రమే. అంటే బొమ్మల పెళ్ళిళ్ళు కాదు కదా మనం మాట్లాడుతున్నది, కాబట్టి ఆప్షన్ అనేది కాదండి. సో అవును కోర్టు ఉత్తర్వులు అవసరం అని చెప్తున్నాడు సార్. ఇది ఎప్పుడు అంటే కోర్టుల ద్వారా కానీ లేదా సంబంధిత న్యాయస్థానాల ద్వారా కానీ వివాహం జరిగినట్లయితే వారికి మాత్రమే ఏమవసరం అంటే ఉత్తర్వులు అనేవి. అంటే ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంటే సార్ మన గ్రామాల్లో చేసుకుంటాం కొన్ని వివాహాలు, దానికి కోర్టులు ఏవి అటెండ్ కావు, వారికి గతంలో రిజిస్ట్రేషన్లు ఏమీ లేవు. కానీ కాలక్రమంలో మార్గమధ్యములో వారి సంసార జీవితంలో కొంత వ్యతిరేక భావాలు రావడం వలన అమ్మాయి కన్నోరింటికి వెళ్ళిపోతుంది, అబ్బాయి పట్టించుకోడు. సో కొన్ని సందర్భాలలో అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి రాదు. ఇప్పుడు వీరిద్దరి మధ్య సెటిల్మెంట్ చెయ్యాలి అన్నప్పుడు కోర్టులు ఏమైనా వస్తాయా? సో గ్రామాలలో జరిగే వాటిలో 100% కోర్టుల యొక్క ప్రాధాన్యత అనేది ఉండదండి. నౌవేడేస్ ఆధునిక కాలంలో ఈ మోడర్న్ ఎరాలో కోర్టుల యొక్క పాత్ర అనేది పెరుగుతూ ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీ కోర్ట్స్. బట్ ఓల్డెన్ డేస్లో ఎన్సెంట్ డేస్లో అది మనకి ఎక్కువగా లేదు. ఎందుకు, గ్రామములో ఉండే ఎవరైతే వివాహం కుదిర్చారో పెద్దలు ఉంటారు కదా, ఈ పలానా పిల్ల ఉంది పలానా పిల్లడు సెట్ అవుతున్న మీడియేటర్, సో వాళ్ళ సమక్షంలోనే అవి ముందు నుండి రద్దు అయిపోయాయి అనమాట. ఇది దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే సార్ లేదు ఇది మొదటి నుండే చెల్లదు అనే దాని గురించి. ఆ వివాహాలు మాత్రమే, ఒక వివాహం చెల్లుబాటు కానిదిగా ఎప్పుడు పరిగణిస్తాము, దానికి రద్దు అవసరం అంటే లేదు, ఇది మొదటి నుండే చెల్లదు అని ఏ వివాహానికి ఉండదు. కాబట్టి సో అది ఎంచుకోవాల్సి ఉంటుంది సార్. 18th is B. ఎస్, థర్డ్ జెండర్ అంటే అదే మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, సో వాళ్ళు ఉన్నప్పుడు సో అలాంటిది తక్కువగా రేర్ కండిషన్స్లో ఉంటుంది. సో మ్యాక్సిమం అది తెలిసిపోతుంది. సో ఆ సందర్భంలో వస్తుంది, కానీ అప్పుడు మాత్రమే ఇది ఆ వధువు మాత్రమే దరఖాస్తు చేయగలదు. సో అది ఎప్పుడు అకార్డింగ్ టు సెక్షన్ 14 ప్రకారం. సో అవి లెస్ కండిషన్స్ అండి, చాలా తక్కువ కండిషన్స్లో ఉంటుంది త్రివేణి గారు. ఓకేనండి. నెక్స్ట్, హిందూ వివాహ చట్టం ఏ రకమైన వివాహాన్ని పూర్తిగా నిషేధిస్తుంది అన్నాడు సార్.
ఏ రకమైన వివాహాన్ని పూర్తిగా నిషేధిస్తుంది? ఏకపత్ని వ్రతాన్న, బహుభార్యత్వాన్న, పునః వివాహాన్న, పైవన్నీ అన. చాలా ఈజీ బిట్ అండి, సింపుల్గా చేయొచ్చు. ప్రజెంట్ నౌవేడేస్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ వివాహం అనేది సమాజం ఒప్పుకోవట్లేదు అని అడుగుతా ఉన్నాడు. ఒకసారి చేసే ప్రయత్నం చేయండి సార్. సార్ బి సార్, అక్కడ మీకు అది గమనించినట్లయితే బి అనేది ఆన్సర్ అవుతుందండి. 18th బిట్ అనేది మనం ఏం మాట్లాడుకున్నాం? లేదు అంటే ఆ ముందు నుండి ఏ వివాహము కూడా రద్దు అయిపోవాలని మనం కోరుకోవట్లేదు అని చెప్పి దానికి నెగిటివ్ సెన్స్లో ఉంది సార్ ఆ క్వశ్చన్ అనేది. మీరు 18th క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే. ఓకే సార్, 19th క్వశ్చన్ ఒకసారి చేయండి అమ్మా. 19th క్వశ్చన్ అనేది సార్ ఏకపత్ని వ్రతం చేసినట్లయితే ఎవరు వద్దని చెప్పరు. అమ్మాయి నాకు ఈ పెళ్ళొద్దు, మా ఆయన మంచోడు కాదు అని కాదు, ఆ అబ్బాయి కూడా మా ఆవిడ మంచిదే కాదు అని అక్కడ చెప్పడు సార్. ఎందుకు ఏంటంటే ఆ అమ్మాయి ఒకరితో ఉంటుందని తప్పేమి కాదు కదా. సో అది ఒప్పుకోవడం జరుగుతుంది. పునఃవివాహము ఎప్పుడు వద్దనుకుంటుంది అంటే సార్, ఒక ఏదైనా సందర్భంలో మగవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో పరిస్థితుల్లో మరణించినట్లయితే కొన్ని సందర్భాల్లో కుటుంబం యొక్క పోషకత్వం గురించి కానీ లేదా ఇతర విధుల వలన కానీ రెండో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఏ రకమైన వివాహాన్ని పూర్తిగా నిషేధిస్తుంది అంటే భారత ప్రభుత్వం బహుభార్యత్వము, ఏదండి బహుభార్యత్వాన్ని మాత్రం నిషేధిస్తుంది. పునఃవివాహాన్ని ఎప్పుడూ చేసుకుంటాం. పునఃవివాహము 2 సందర్భాల్లో మేజర్గా చేసుకుంటాం సార్. మొదటి భార్యని వివాహం చేసుకున్నప్పుడు ఆమె వలన నా యొక్క వంశం అభివృద్ధి అండ్ ఇన్ ద సెన్స్ నాకు సంతానము కలగని సందర్భములో నేను సెకండ్ మ్యారేజ్కి అపీర్ అవుతాను. సెకండ్ కండిషన్ ఏమిటి? నేను వివాహం చేసుకున్నాను, కాలక్రమంలో నా భార్య అనేది మరణించడం జరిగింది. సో అప్పుడు నా యొక్క రక్షణ గౌరవార్థం నేను అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? వీలుంటే రెండో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదే పునర్వివాహము. అర్థమైందా? సో ఈ పునర్వివాహాల గురించి మనకి 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు తీసుకురావడం జరిగింది. ఇదే పునర్వివాహాల చట్టం అని చెప్పేసి. సో ఇది ఎప్పుడు ఒక వ్యక్తి మరణించిన సందర్భాలలో కానీ నా కుటుంబం అభివృద్ధి చెందదు అనే సందర్భంలో కానీ జరుగుతాం. సో ఆ విషయాల్లో ఎవరైనా సరే ఏమి అనరు, అది తప్పు కాదని చెప్పడానికి లేదు. సో అప్పుడు ఒక మొదటి భార్య ఉన్నప్పుడు, రెండో భార్య, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు నాకు బాగా డబ్బులు ఉన్నాయి, బాగా బలిసున్నాను అని మూడో పెళ్లి చేసుకుంటే ఆ సందర్భంలో మొదటి 2 వ్యక్తుల్లో ఏదో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టు అనేది నా యొక్క వివాహాన్ని రద్దు చేసి వారికి తగిన పోషకత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో బహుభార్యత్వాన్ని మన యొక్క కోర్టులనే ఒప్పుకోవట్లేదు. వివాహం పూర్తిగా ఏమి నిషేధించిందంటే బహుభార్యత్వాన్ని నిషేధించడం జరిగింది. ఎస్, రీమ్యారేజ్ యాక్ట్. ఓకే సార్, భార్యాభర్తలలో ఎవరైనా ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరిస్తే అది దేనికి కారణమవుతుంది అని అడిగాడు సార్. అంటే సార్ ఏమీ లేదండి, పురుషార్థాలు తీరిన తర్వాత కానీ, లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ హిస్టరీలో వర్ధమాన మహావీరుడు, అదే విధముగా గౌతమ బుద్ధుడు ఉన్నారు. వీళ్ళిరువురు కూడా దేన్ని స్వీకరించారంటే సన్యాసాన్ని స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఏమడిగాడు? భార్యాభర్తలలో ఎవరైనా ప్రపంచాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరిస్తే అది దేనికి కారణమవుతుంది అంటున్నాడు. దేనికి? వైవాహిక హక్కుల పునరుద్ధరణక, న్యాయపరమైన వేర్పాటుక, లేదనుకున్నట్లయితే విడాకులక, కేవలం నిర్వహణగా అడుగుతూ ఉన్నాడు సార్. సార్ గమనించాలి, ఇప్పుడు ఒక ఎక్స్ కామా వై అనేవారు ఉన్నారు సార్. వీరిరువురు దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాలక్రమంలో ఏదో కారణం చేత ఇందులో ఒక వ్యక్తి హిమాలయాలకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోయాడు. సో అమ్మాయి మాత్రం గ్రామంలో ఉండిపోయింది. సో అప్పుడు వీరిద్దరి మధ్య ఉండే సంబంధం ఏమిటి? వైవాహిక హక్కుల పునరుద్ధరణ జరిగిందా? న్యాయపరమైన వేర్పాటు ఏమైనా జరిగిందా? విడాకులు తీసుకున్నట్లుగా కేవలం నిర్వహణ, ఏదో సరదాగా వాడు వ్యాపారం గెలడం అనుకుంటుందా? సరే గమనిస్తే సార్, వైవాహిక హక్కుల పునరుద్ధరణ జరగదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సన్యాసాన్ని స్వీకరిస్తాడో అతడు ఏమనుకుంటున్నాడు? కుటుంబ జీవితం నాకొద్దు, భవబంధాలు వద్దు, నేను శాశ్వతమైన మోక్ష మార్గానికి ఎత్తుక్కుంటున్నాను అని వెళ్ళిపోతున్నాడు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎందుకు వైవాహిక హక్కులు కోరుకుంటాడు? వైవాహిక హక్కులు వద్దు, బంధుత్వాలు నాకు వద్దని వెళ్ళిపోతాను. అలాంటప్పుడు నాకు సాధ్యం కాదు. న్యాయపరమైన ఏర్పాటు, సరే నేను సన్యాసాశ్రమం తీసుకుంటున్నప్పుడు నాకు కోర్టులు ఏమైనా మంజూరు చేశాయా? నాకేమైనా కోర్టులు మంజూరు చేశాయా? లేదు సార్, కోర్టులు అనేవి మంజూరు చేయలేదు. రెండోది ఏం చేశాం? కోర్టుల యొక్క అనుమతితో నేను ఒక ఇంటిలో, ఆమె ఒక దగ్గర ఉండి వీరిరువురి బాధ్యత కూడా పురుషుడు అనేవాడు చూడడం జరిగితే అది న్యాయపరమైన ఏర్పాటు. అదేమి? సార్ నాకు ఇక్కడ ఎగ్జిస్ట్ కాలేకపోతున్నాను, కొంత సమయం ఇచ్చినట్లయితే నేను మెంటల్గా రెడీ అవుతాను, ఆఫ్టర్ దట్ నేను కలిసి ఉంటాను అని అమ్మాయి కోర్టుకి విన్నవించుకుంటే కోర్టు అనేది అంత సమయం ఇస్తుంది. అది ఏమిటి? న్యాయపరమైన ఏర్పాటు.
సో కేవలం నిర్వహణ. సరే కేవలం నిర్వహణ అనేది విడిచిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నిర్వహణ కొరకైతే అవసరం లేదు కదా. ఇక్కడ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో? విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరిస్తే అంటున్నాడు. సో నిర్వహణకైతే కాదు. సో విడిచిపెట్టేసి వాడు సన్యాసాన్ని స్వీకరించాడు అంటే వాడు ఏ జీవితాన్ని వద్దనుకుంటున్నాడు? కుటుంబ జీవితాన్ని వద్దనుకుంటున్నాడు. మరి కుటుంబ జీవితం వద్దంటే వారిద్దరి మధ్య ఏం పొందినట్లు? ఇండైరెక్ట్గా విడాకులు తీసుకున్నట్టు సార్. మెయింటెనెన్స్ అనేది కాదండి, కేవలం నిర్వహణ అనేది కాదు, గమనించాలి సార్. అది సన్యాసం తీసుకున్న తర్వాత అదే సార్, అందుకే మెయింటెనెన్స్ అనేది కాదు సార్. సన్యాసం తీసుకున్నది ఎందుకొరకు? నాకు ఈ కుటుంబం వద్దు, ఈ జీవితం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు తీసుకుంటాడు? సో ఇక్కడ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది సార్, గమనించాలి. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా మన యొక్క పిఆర్ అకాడమీ అనేది గ్రేడ్ 3కి సంబంధించి కొన్ని యొక్క కోర్సులను లాంచ్ చేయడం జరిగింది, పేపర్ 2 మరియు పేపర్ 1 కూడా. సో ముఖ్యంగా మీరు చూసినట్లయితే బెస్ట్ వీడియో క్వాలిటీ అండ్ ప్రాక్టీస్ బిట్స్, అదర్వైజ్ ముఖ్యంగా ఏమిటంటే పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్ అనేది ముఖ్యంగా మన యొక్క యాప్లో PDF రూపంలో ప్రతి దానికి క్లారిటీగా ఉంటుంది సార్. సో ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడుతుంది. సార్ కోర్టులు చెప్పినప్పుడు మెయింటైన్ చేయాలి కదా అంటే సార్, అది కొన్ని సందర్భాలు ఎప్పుడు అంటే ఆమె సార్ నాకు ఈ టైం ఇంత ఒక 6 నెలల్లో సంవత్సర కాలం ఇవ్వండి, నేను మెంటల్గా రెడీగా లేను అనేటప్పుడు ఆమె యొక్క రక్షణ పోషణ బాధ్యతలు మనవి. విడాకులు తీసుకున్న తర్వాత కొంతమంది భరణమని అడుగుతూ ఉంటారు. అది కోర్టులు అనేవి అబ్బాయి యొక్క ఎవరి తప్పు అనేది గమనించి దాని ఆధారంగా ఒక అబ్బాయిది మిస్టేకే ఉంటే అబ్బాయి యొక్క సంపాదన ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆ ఇద్దరి మధ్య దాంపత్య జీవితంలో వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే సో అబ్బాయి అయితే తండ్రి వద్దను, అమ్మాయి అయితే తల్లి వద్దను ఉండాలి వాస్తవానికి. కానీ మన కోర్టులు ఏం చేస్తాయి, 18 years వచ్చేంత వరకు వారి యొక్క రక్షణ పోషకత్వం అనేది తల్లి ఆధ్వర్యంలో తండ్రి యొక్క డబ్బుతో జరగాలి. వాళ్ళు ఉండేది తల్లి ఇంట్లో, అభివృద్ధి అంతా కూడా తండ్రి చూసుకోవాలి. సో అప్పుడు ఆ తండ్రి యొక్క బాధ్యత అనేది వారి యొక్క రెండో వివాహం వీడు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానాన్ని పెంచవలసిన బాధ్యత మాత్రం తండ్రిపై ఉంటుంది. సో దాన్ని కోర్టులు అనేవి తప్పనిసరిగా మనకు తెలియజేస్తాయి. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ వివాహ చట్టం 1955లో లేని పురాతన వివాహ రూపం ఏది అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ లేని అంటే ఏది, పురాతన వివాహాల్లో లేనిది రూపం ఏది అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ చెప్పాం, మనుస్మృతి ప్రకారము మనకి వివాహ వ్యవస్థలు అనేవి 8 రకాలుగా ఉంటాయి. ధార్మిక వివాహాలు, అధార్మిక వివాహాలు, ధార్మిక వివాహాలు 4, అధార్మిక వివాహాలు 4 అని. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ప్రజాపత్య వివాహము, గాంధర్వ వివాహము, హర్ష వివాహము, దైవ వివాహం. సరే మీరు గమనిస్తే ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి ధార్మిక వివాహాల గూర్చి ఇవ్వడము జరిగినది. అంటే ధర్మబద్ధమైన సమాజం అంగీకరించిన వివాహాలు ఇవ్వడము జరిగినది. సో ఈ ధార్మికమైన వివాహాలను భారతీయ సమాజం అనేది అంగీకరిస్తుంది, అంటే హిందూ వివాహ చట్టం కూడా అనుమతిస్తుంది. మరి ఏ వివాహాలను హిందూ వివాహ చట్టం అనుమతించదు? అధార్మిక వివాహాలని. ఏ వివాహాలని? అధార్మిక వివాహాలకు ఏ చట్టం అనే సంరక్షణ లేదంటే హిందూ వివాహ చట్టంలో సంరక్షణ లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అధార్మిక వివాహం ఏది? గాంధర్వ వివాహము అనేది అధార్మిక వివాహము. అంటే ఇక్కడ హిందూ వివాహ చట్టం ప్రకారం 1955లో లేని పురాతన వివాహము రూపము ఏది? పురాతన వివాహ రూపము ఏది అంటే ఏమవుతుంది సార్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే సార్. సార్ ప్రజాపత్య అనేది గమనించాలి సార్, ప్రజాపత్య అనేది ధార్మికమైన వివాహమే. ఇక్కడ ప్రజాపత్యలు ఏం చేస్తాము, ఇక్కడ ఇరు కుటుంబ సభ్యులు కూడా కూర్చొని ఉండడం జరుగుతుంది. ఇక్కడ కొంత ధనము అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అంతే. అంటే అసుర వివాహంలో మనం ఏం చేస్తాము, కేవలం అమ్మాయి తరపు నుండి మాత్రమే డబ్బులు తీసుకుంటాం, దాన్ని వరకట్నము అంటాము.
ప్రజాపత్యులు ఏం చేస్తారంటే పురుషుడు అనేవాడు కుటుంబం యొక్క సంపదని రక్షించడానికై కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రూపంలో ఇస్తాడంటే బహుమతుల రూపములో, ఏ రూపంలో? బహుమతుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేశారండి, దీన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మనుస్మృతి ప్రకారం ఉన్నటువంటి వివాహ వ్యవస్థలలో ధార్మిక వివాహ వ్యవస్థలని ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది యాక్సెప్ట్ చేసింది. దేనిని యాక్సెప్ట్ చేయలేదంటే అధార్మిక వివాహ వ్యవస్థలను గూర్చి యాక్సెప్ట్ చేయలేదు. త్రివేణి మేడం గారు, ఓకేనా? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ నెక్స్ట్ గమనిస్తే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహంలోని పక్షాలు దేనికి గురి కాకూడదు అన్నాడు సార్. అంటే ఇప్పుడు ఏమీ లేదు, వివాహంలోని పక్షాలంటే ఇప్పుడు అమ్మాయి తరపు వారు కానీ అబ్బాయి తరపు వారు కానీ దేనికి గురి కాకూడదు. నిరంతరం జ్వరానిక, మానసిక రుగ్మతక, అధిక రక్తపోటిక, కీలు నొప్పుల. ఇన్ ద సెన్స్ ఇది ఇక్కడ సింపుల్గా ఇచ్చిన బిట్ ఏంటంటే సార్, సో ఇక్కడ వివాహం జరిగే సందర్భంలో ప్రధానంగా ఏమి ఉండకూడదు అమ్మాయి తరపు వారు కానీ అబ్బాయి తరపు వారు కంటే మానసిక ప్రశాంతత అనేది కోల్పోకూడదు అండి. అది మానసిక ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏమీ లేదు సార్, ఇప్పుడు నేను మా అమ్మాయిని వివాహం చేయాలనుకుంటున్నాను. సో మా అమ్మాయిని ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఇవ్వడం జరిగింది సార్. అయితే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యాడు కాబట్టి ఇంట్లో చక్కగా ఉండాలనుకున్నట్లయితే మా అమ్మాయి బాగా కట్న కానుకలు ఇన్ ద సెన్స్ బహుమతుల రూపేణ ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్ళినట్లయితే ఆ కుటుంబంలో విలువ ఉంటుందని నేను ఒక తండ్రిగా భావించి ఏం చేస్తాను, నాకు ఉన్నటువంటి శక్తి కంటే నా యొక్క ఆర్థిక శక్తి తక్కువ అయినప్పటికీ నా అమ్మాయి యొక్క జీవితం బాగుండాలనే ఉద్దేశంతో నా తాహతకు మించి నేను వారికి ఆ యొక్క బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. పసుపు కుంకేల రూపేణ స్త్రీ ధనాన్ని సమకూర్చడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను నా తాహతకు మించి నేను చేశాను కాబట్టి ఏమవుతుంది, నాకు రానున్న రోజుల్లో ఈ వివాహం జరిగిపోతుంది, వెళ్ళని కూడా బాగానే ఉంటుంది. బట్ తరువాత ఏమవుతుందంటే అప్పులు తీర్చలేక మానసిక ప్రశాంతతను కోల్పోతాను. సో అంటే మానసిక రుగ్మతలు అంటాము. సో ఆ మానసిక రుగ్మతలు కలగకుండా ఉండేటట్టుగా మన వివాహాల మధ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలని బలోపేతం చేసుకోవాలి. వాస్తవానికి 1961లో వరకట్న నిషేధ చట్టం తీసుకురావడానికి గల కారణం కూడా ఇదే. ఇక్కడ కట్నం అనేసరికి అమ్మాయి తరపు వారిపై బలవంతముగా వారి యొక్క ఆర్థిక స్థితికి మించి రావించాలి, తీసుకునే విధంగా జరుగుతూ ఉంది. అది పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. వరకట్నం, గాడిద ఇచ్చిన కట్నం తీసుకున్నవాడు కానీ కట్నం ఇచ్చినవాడు కానీ గాడిద అని చెప్పి మనకు ఒక స్లోగన్ వస్తూ ఉంటుంది టీవీ 9 యాడ్స్లో చూసేటప్పుడు. సో దాన్ని తీసుకురావడం కారణం ఏంటంటే తాహతకు మించి మనం లాగేస్తున్నామని. సో అలాంటి సందర్భంలో ఏమవుతుంది, మానసిక ప్రశాంతత కోల్పోతారు అమ్మాయి తరపు వారు. సో ఆ సందర్భంలో మనము దేనికి గురవుతాం, మానసిక రుగ్మతలకు గురవుతాం. సో 22 B అవుతుంది సార్. అవును, అర్ష వివాహములో మాత్రమే స్త్రీ అనేది తన కుటుంబము నుండి వదిలి వస్తుంది కాబట్టి ఆ కాలంలో పశు పోషణకు అధిక ప్రాధాన్యత ఉండేది కాబట్టి వారికి మనము ఆ కుటుంబంలో తమ లోటు తీర్చడానికై మనం ఇచ్చేవాళ్ళం. ఏమి, ఆవును కానీ ఎద్దును కానీ ఇచ్చి ఆ వివాహాన్ని అమ్మాయిని తీసుకొచ్చేవాళ్ళం. అది ప్రజాపతి వివాహం. సో అది అర్ష వివాహం. అది సో అదే మీరు చెప్పాను కదమ్మా. రాజుగారు 9024 అర్ష వివాహం అంటే అదే సార్ చెప్పాం కదా, కన్యాశుల్కంలో భాగం. ఇన్ ద సెన్స్ ఆ యొక్క వరుడు ఎదురుగా కట్నం ఇస్తాడనమాట అమ్మాయి వారికి. సార్ నెక్స్ట్ మనకి సపిండ నిర్వచనము ప్రకారము తల్లి తరపున గరిష్టంగా ఎన్ని తరాల వరకు లెక్కించాలి? సార్ ఆల్రెడీ మనకు తెలుసు, సపిండ అంటే ఒక రక్త సంబంధము, అంటే సింపుల్గా చెప్పాలంటే రక్త సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడేమడుగుతున్నా మనకి, ఈ రక్త సంబంధం అనేది తల్లి తరపున గరిష్టంగా ఎన్ని తరాల వారికి మనం తీసుకోవాలి? 3 తరాల, 5 తరాల, 7 తరాల, 9 తరాల? సరే, ఇక్కడ ఎప్పుడైనా సరే తల్లి తరపున లేదా మేనరిక సంబంధాలు గమనిస్తే 3 తరాల కంటే ఎక్కువ చేసుకున్నట్లయితే తరువాత జనరేషన్ ఏమవుతుందంటే కొన్ని జన్యువుల యొక్క లోపం అనేది సంభవించి, జన్యువుల అరుగుదల సంభవించి మానసిక రుగ్మతలు, మానసిక ఎదుగుదల అనేది లోపిస్తూ ఉంటుందండి. సో అందుకే ఎక్కువగా మేజర్గా వాస్తవానికి నవ్వేడేస్ ఈ మోడర్న్ ఎరాలో మేనరిక సంబంధాలు 90% కొలాప్స్ అయ్యాయి. సో ఉన్నప్పటికీ కూడా 3 తరాల కంటే ఎక్కువగా, అంటే ఇప్పుడు ఏమీ లేదు సార్, ఇక్కడ మా అమ్మ, నేను,
మా అక్క కూతురే ముగ్గురు అనుకుంటే ఇప్పుడు ఈ రెండు నేను మా అక్క అనేది సపరేట్ వ్యవస్థ మేము కన్ఫర్మ్. ఇక్కడ మా అక్క కూతుర్ని ఎందుకు ఆస్తి పోకూడదు ఉద్దేశంతో మా అక్క కూతుర్ని వివాహం చేసుకున్నాను అనుకోండి, మాకు పుట్టబోయే సంతానము ఒకరు ఉన్నారు, అవునా లేదా? అదేవిధంగా మా అక్కకి కూతురుతో పాటుగా కొన్నాళ్ళు కొడుకు కలిగాడు. ఈ కూతుర్ని మళ్ళీ వివాహం చేసామనుకోండి, మళ్ళీ ఏమవుతాయి? ఈ పూర్వ జన్యువులే. ఎందుకు? నా యొక్క జన్యువులు మా అక్క యొక్క జన్యువులు పరస్పరంగా ఒకే రకంగా ఉంటాయి. సో ఇప్పుడు మా అక్క జన్యువుల సహాయంతో వచ్చినటువంటి ఒక ఆడపిల్లని నా జన్యువుల సహాయంతంగా మళ్ళీ ఇంకొక వ్యక్తి పుట్టినట్లయితే ఈ జన్యువులు కూడా ఏమవుతాయి? ఈ రెండు సేమే. ఇప్పుడు ఇదే అక్క నుండి ఇంకొక అబ్బాయి వచ్చాడు కదా, వీడి జన్యువులు కూడా పరస్పరం ఒకే రకంగా ఉంటే రేపొద్దున వీరు పుట్టబోయే సంతానం యొక్క జన్యువులు ఏమవుతాయి? కొత్త జన్యువులు మరి ఉండవు, ఎదుగుదల అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే జన్యువుల అరుగుదల అనేది సంభవించి ఆ యొక్క బిడ్డ యొక్క ఎదుగుదల, మానసిక ఎదుగుదల నశిస్తుంది అన్నమాట. సో అందువలన ఎన్ని తరాల వరకు మాత్రమే మనం రక్త సంబంధాలు కలిగి ఉండాలి అంటే సార్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు సార్. ఏం చూడమన్నారు? రక్త సంబంధాల గురించి చూడమని చెప్పలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి యొక్క స్థితిగతులు అంటే 7 తరాలు ఎందుకు చూడమన్నారంటే సార్, కుటుంబంలో 7 తరాలలో జన్యుపరమైన వ్యాధులు ఏమైనా ఉన్నాయా, వారిలో ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి అలాగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనే భావనని వాడడం జరిగింది. అర్థమైంది? దానివల్ల ఏమవుతుందంటే ఒక అబ్బాయి తాలూకా ఒక అమ్మాయి తాలూకా యొక్క గుణము ఎలాంటిది ఏమీ లేదు. మనకు ఒక చిన్న విషయం, దశరథుడు ఆస్థానానికి విశ్వామిత్రుడు వచ్చి ఏమంటాడు? యజ్ఞార్థమై శ్రీరామలక్ష్మణులు పంపించమంటాడు. శ్రీరామలక్ష్మణులు అనేవారు బాలలు, అంత శక్తివంతులుగా నేనే వస్తానంటే అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు, నువ్వు ఒక ఇచ్చిన మాట కోసమే తన రాజ్యాన్ని భార్యను అమ్ముకున్నటువంటి హరిశ్చంద్రుడి వంశంలో పుట్టిన నీవు ఇలా మాట్లాడుతావని నేను అనుకోలేదు అని మాట అంటాడు. ఎవడు? విశ్వామిత్రుడు. అంటే ఒక మాట అనే సందర్భములో మనం ఏం తీసుకొచ్చాం? పూర్వములో గతములో మన యొక్క గొప్పతనము గూర్చి మనం ఎలాంటి వాళ్ళమో గుర్తు చేసే సందర్భంలో మాత్రమే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనే మాట మనం చూస్తూ ఉంటాం సార్. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఎన్ని తరాలకు మించి చేయకూడదంటే మేనరిక సంబంధాలు అనేవి 3 తరాలకు మించి చేయకూడదండి. అంతకు మించి చేసినట్లయితే జన్యువుల అరుగుదల సంపాదించి పుట్టబోయే సంతానములో జన్యువులు లోపంగా ఉండి మనకి జన్యుపరమైనటువంటి వ్యాధులతో అంటే అంతా సక్రంగా ఉండొచ్చు, కానీ మానసిక ఎదుగుదల ఉండదు. మానసిక ఎదుగుదల ఉంటే శరీరంలో ఏదో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏదో ఒక లోపం అనేది కనిపిస్తుంది. సో అంత నీట్గా ఉండి మానసిక ఎదుగుదల ఉంటే కన్ఫర్మ్గా కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. గమనించండి సార్, అది కూడా దేనివల్ల జన్యుపరంగా వస్తుంది. ఇంకో జన్యువుల అరుగుదల సంభవించడం మాత్రమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం గమనిస్తే వివాహమైన 1 సంవత్సరం వరకు విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ఏ సెక్షన్ అనుమతి ఇవ్వదు అన్నాడు సార్. ఇది ఆల్రెడీ గతంలో మాట్లాడాం సార్, డైరెక్ట్ బిట్. అది మనకి విడాకుల గురించి తెలియజేసే సెక్షన్ ఏది అంటే 13. విడాకులు తీసుకోవడానికి మధ్య ఎంత ఖాళీ ఉండాలి? 1 సంవత్సరం ఖాళీ ఉండాలి అని తెలియజేస్తున్నది ఏమిటి అన్నాడు సార్. సరే ఇక్కడ చూడండి, వివాహము అయిన 1 సంవత్సరానికి వరకు విడాకులు పిటిషన్ దాఖలు చేయకూడదు అని మనకి ఎవరు తెలియజేస్తున్నారంటే సెక్షన్ 14 సార్. సెక్షన్ 13 ఏం చెప్తుందంటే విడాకులు తీసుకోవడానికి చెప్తుంది. ఇందులో సబ్ సెక్షన్స్ మనం గమనించినట్లయితే 13 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి మాత్రమే ఎపీర్ అయినట్లయితే, సో నేను కుటుంబంలో జీవించలేకపోతున్నాను, నాకు ఇచ్చేయండి, విడాకులు ఇప్పించండి అంటే 13A. మ్యూచువల్గా ఇద్దరు ఎపీర్ అయినట్లయితే 13B అనేది చెప్తుంది సార్. అదేవిధంగా గమనించినట్లయితే 16 సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే సార్ ప్రధానంగా చెల్లుబాటు కానీ అదే విధముగా రద్దయిన వివాహాల గూర్చి అంటే ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమైందంటే విడాకులు అయ్యాయి, కానీ అప్పటికే వీరి యొక్క వంశం అనేది అభివృద్ధి జరిగింది. ఈ వంశానికి చట్టపరమైనటువంటి రక్షణ కల్పించాలి అని ఏ సెక్షన్ ఆధారంగా చెప్తామంటే 16. అంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టినట్లయితే ఆమె యొక్క రక్షణ పోషణ అనేది మొదటి తండ్రి వల్లనే జరగాలని. సో అలా రక్షణ జరగాలి, ఆ బాధ్యత తండ్రిదే అని ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే సెక్షన్ 16 అనేది తెలియజేస్తుంది సార్. సెక్షన్ 11 అనేది గతములో జరద్దయిపోయిన వివాహాల గురించి తెలియజేస్తుంది.
సెక్షన్ 13 అనేది విడాకులకి ఎలా ఎపీర్ అవ్వాలి. సో ఒక పర్సన్ ఎపీర్ అయితే 13A, మ్యూచువల్గా ఎపీర్ అయితే 13B చెప్తుంది. సెక్షన్ 14 ఏం చెప్తుంది అంటే 1 సంవత్సరం అనేది మినిమం 1 సంవత్సరం దాటాలి, 365 రోజులు దాటాలి అని చెప్పి సెక్షన్ 14. సెక్షన్ 16 ఏం చెప్తుందంటే విడాకులు తీసుకున్నారే దంపతులు, వారికి ఎవరైనా సంతానం ఉంటే వారికి న్యాయపరంగా చట్టపరంగా సంరక్షణ చూపించాలి అనేది సెక్షన్ 16లో తెలియజేయడం జరుగుతుంది. సార్ సెక్షన్ 11 అనేది గతములో రద్దయిపోయినటువంటి వివాహము గూర్చి, ఆ రద్దయిపోయిన వివాహములో ఉన్నటువంటి సంతానానికి ఏ రకమైనటువంటి రక్షణ పోషణ కల్పించాలి అని న్యాయస్థానాలు తెలుపుతాయో సెక్షన్ 16. సెక్షన్ 11 ఏం చెప్తుంది, గతంలో విడాకులు తీసుకున్నారు, ఆ విడాకులు తీసుకున్నారు అని ఉదాహరణ చెప్పడానికి సెక్షన్ 11. ఆ 11లో ఉన్నటువంటి సంతానానికి రక్షణ పోషణ ఉండాలి చట్టబద్ధంగా అని తెలియజేసేది ఏదంటే సెక్షన్ 16. ఆర్ యూ ఓకే సార్? త్రివేణి గారు ఒకేలా అనిపిస్తున్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సంతానం ఉంటుంది చూడండి, 16లో పుడతారు మనకి దంపతిందుకు కొంతకాలం తర్వాత కదా మనం తీసుకుంటాం. సో కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ అయితే కదా వాళ్ళు మంచిగా చెడవాళ్ళు తెలిసేది, అప్పుడు మనకి ఇంకేమీ ఉండదు. అప్పుడు విడాకులు తీసుకునే సందర్భానికి మనం ఒక ఏదో సంతానానికి వారసులు మనకు ఉన్నట్లయితే వారి యొక్క రక్షణ బాధ్యతల గూర్చి వారి యొక్క భవిష్యత్తుకు ఆలోచించమని సెక్షన్ 16 చెప్తుంది. అర్థమైందా సార్? సెక్షన్ 11 రద్దయిపోయిన వివాహం గూర్చి చెప్తుంది. నెక్స్ట్, ఒకే వేడుకలలో వధువు యొక్క సోదరుడు లేదా బంధువు వధువు చేతిలోకి బియ్యం వేస్తాడు. సో ఇది మనకి ఒక వివాహ వేడుకల్లో ప్రధానంగా గమనించినట్లయితే సార్ ఇక్కడ ఇన్ ద సెన్స్ కొన్ని సాంప్రదాయాల్లో బియ్యం ఉంటుంది, కొన్ని సాంప్రదాయాల్లో ధాన్యంతో చేయబడినటువంటి కొన్ని మురబరాల టైపు, నెయ్యిలు అంటారు కొన్ని భాషలో, మురబరాలు ఏదో ముడిమిచ్చి తింటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ అనుకోండి. సో అలాంటివి యజ్ఞ వివాహం అయిన తర్వాత ఆ యొక్క వధువు యొక్క సోదరుడు కానీ లేదా కొన్ని సందర్భాలలో కొన్ని సామాజిక వర్గాలలో వధువు యొక్క మేనమామ కానీ అగ్నిగుండంలో వారి చేతుల మీదుగా ఆ అగ్ని ఉంటుంది కదా, అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. దానిని ఏమంటారు అని అడుగుతూ ఉన్నాడు సార్. కన్యాదానం అనేది వధువు యొక్క తండ్రి చేస్తాడు, అది కాదు. మంగళసూత్రధారణ వరుడు కడతాడు, ఆప్షన్ కాదు. సప్తపది అనేది నూతన దంపతులు అగ్ని చుట్టూ తిరిగేది సప్తపది, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే లాజా హోమము, అంటే హోమములో ఆ దార పోయడమును గూర్చి తెలియజేస్తుంది అన్నమాట. ఇది అర్థమైందా సార్? పెళ్లి వేడుకలలో సార్ బియ్యము కానీ లేదనుకున్నట్లయితే ధాన్యముతో వడ్లతో తయారు చేసినటువంటి ఉంటాయి సార్ కొన్ని వేడుకలు మనం గమనిస్తే ఆ వెనక నుండి ఆ మేనమామ కానీ వధువు యొక్క తమ్ముడు లేదా అన్న కానీ ఏం చేస్తారంటే వెనక వైపు తిరిగి మీద నుండి వేయడం జరుగుతుంది. వారి చేతుల మీద పడి వారి చేతుల నుండి అగ్నిగుండంలో పడతా ఉంటాయి. ఎప్పుడైనా మన మ్యారేజ్ వరకు ఉంటే మనకు అది మ్యాక్సిమం తెలుస్తుంది, లేదనుకున్నట్లయితే ఏమవుద్ది, ఇంకేం ఉండదు, ఇలాగే ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ మనకి 26th బిట్ ఇవ్వడం జరిగింది సార్, అదొక చూడండి. ప్రాదేశిక వివాహం అంటే ఏమిటి అంటున్నాడు సార్. ప్రాదేశిక వివాహం అంటే ఏమిటి? సొంత సమూహము వెలుపల వివాహం చేసుకోవడము, సొంత సమూహము లోపల వివాహము, తల్లి యొక్క బంధువులతో వివాహము, తండ్రి యొక్క బంధువులతో వివాహము. సరే ఎప్పుడైనా మనకి బై మిస్టేక్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్లయితే, కుటుంబంలో వివాహ ప్రాతిపదికలు వచ్చినట్లయితే మన ఇంటికి సంబంధాలు వస్తాయి. ఆ సందర్భంలో మనం ఎదుర్కొనేది ఈ 4 సిచ్యువేషన్సే గమనించండి. నాన్న ఏమంటాడు, మా అక్క కూతురు ఉంది చేసుకో అంటాడు. అమ్మ ఏమంటుంది, లేదు మా అన్న కూతురు మా చెల్లి కూతురు బాగుంటుంది, నాకు కూడా చెప్పినట్టు వింటుంది, నా మాటను మేమే కదా ఇంట్లో ఉండాలి అని చెప్తుంది ఒకటి. ఇంకోటి ఏమంటారు కొంతమంది వచ్చేసి, ఎప్పుడు ఊర్లో సంబంధాలైనా మన వర్గమైనా బయట ఊరు వెళ్ళిన దూర బంధువులు ఉన్నారా, సో వాళ్ళని చేసుకున్నట్లయితే నీ యొక్క ఇమేజ్ పెరుగుతుంది అని చెప్తారు వాళ్ళు. కొంతమంది ఏమంటారు, ఎవరికో ఎందుకు పెట్టడం, మనలో మన చుట్టాల్లో ఎవరిలో ఒకరిని చూసుకొని చేసుకున్నట్లయితే సో మనకి చెప్పు కింద కాళ్ళలో ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది అన్నవాళ్ళు కొంతమంది. సో మనకేం అడిగాడు ఇంతకీ ఆన్సరు, ప్రాదేశిక ఎండోగామి వివాహము అని దేన్ని అంటున్నాం అన్నాడు. సో ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్ ఒకసారి పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా. ఇక్కడ ఎండోగామి వివాహం అంటే ఏ సమూహములో ఉన్నటువంటి వ్యక్తి అదే సమూహములో వ్యక్తికి లేదా అదే కుటుంబములో వ్యక్తికి వివాహం చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే సార్ ఈ యొక్క ఎండోగామి వివాహం అంటామండి. అర్థమవుతుందా సార్?
సార్ ఇక్కడ ఏమీ లేదు సార్, మన కుటుంబానికి సంబంధించి ఎవరో ఉన్నారు, సో మన చుట్టాలలో ఏదో ఒక అమ్మాయిని చూసి చేసుకుంటే అది సొంత సమూహం లోపల వివాహం, దాన్నే ప్రాదేశిక వివాహము లేదా ఎండోగామి వివాహం అంటాం. ఇట్స్ క్లియర్. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006కు ముందు ఉన్న చట్టం ఏది? సరే ఇక్కడ చూడండి ఒకసారి చట్టాల గురించి మనకు అడుగుతూ ఉన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, బాల్య వివాహాల నిరోధక చట్టంకి సంబంధించి మనకి 2006కు ముందు ఏమైనా చట్టాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు సార్. సో అది ఒకసారి గమనించినట్లయితే హిందూ వివాహ చట్టమా, ప్రత్యేక వివాహ చట్టమా, శారదా చట్టాల, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం అంటున్నాడు. సరే ఒకసారి చేసే ప్రయత్నం చేయండి. సరే ఎండో మీన్స్ ఇంటర్నల్ అండి, అంటే మనలో మనమే, మన కుటుంబంలో మనమే చేసుకున్నట్లయితే, మన కుటుంబం ఇన్ ద సెన్స్ మన అంటే సెపరేట్గా తండ్రి తరపు కాదు, తల్లి తరపు కాదు, మన దూర బంధువులు అంటాం కదా, దగ్గర బంధువులు కాదు, దూరపు బంధువులు. వెలుపల అంటే ఆ అమ్మాయికి పూర్వీకులకు కానీ మన పూర్వీకులకు కానీ మధ్య ఎటువంటి అంతర్గత సంబంధాలు ఉండవు. కానీ ఇక్కడ ఎండోగామి విషయంలో మన అమ్మకి నాన్నకు ఉండకపోవచ్చు, కానీ 2 తరాల ముందు 3 తరాల ముందు ఇన్ ద సెన్స్ మన తాతోల అక్క చెల్లెల కూతురు కొడుకు కూతురు ఇలా వచ్చినట్లయితే అది మన వర్గంలోనే మన చుట్టాలే, ఒక రకంగా మన దగ్గర వాళ్ళమే, కానీ మనకి ఈ మధ్య చెప్పుకోవడాలు చేసుకోవడాలు లేకపోయా ఏదో కారణాల వల్ల అని చెప్తూ ఉంటారనమాట. సో అలాంటి సంబంధాన్ని మళ్ళీ ఈ పెళ్ళిలో కలిసి వీడి మూలంగా లేదా ఈ అమ్మాయి మూలంగా అని చెప్తూ ఉంటాం కదా, ఈ వివాహాలు ఎండోగామి ప్రాదేశిక వివాహాలు. సో అండి సరే ఒకసారి గమనించండి, ఇక్కడ బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది 2006కు ముందు మనకి ఏమొచ్చిందంటే శారదా చట్టం 1929. సో దానిలో వివాహ వయస్సు అనేది 16 మరియు 14లో ఉన్నాయి. సో ఇదే మనకి మధ్యయుగ కాలంలో ఎవడంటే అక్బర్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే సార్, ఇది ఇక్కడ దత్తత మరియు నిర్వహణ చట్టంలో ఎక్కడా కూడా చెప్పలేదండి ఏ బాల్య వివాహాల గురించి. హిందూ వివాహ చట్టంలో కూడా బాల్య వివాహాల ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. ప్రత్యేక వివాహ చట్టాలు కూడా మనకి ఎక్కడికి చెప్పలేదు. డైరెక్ట్గా బాల్య వివాహాలు అన్నాడు. భార్య వివాహాలంటే ముందుగా మనకు గుర్తు రావాల్సింది ఏదంటే శారదా చట్టమే సార్. 16 మరియు 14 ఇయర్స్, అబ్బాయిలకు 16 సంవత్సరాలు, అమ్మాయిలకు 14 సంవత్సరాలు ఉండాలని చెప్పడము జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ తర్వాత బిట్టు, హిందూ వివాహ చట్టం 1955 యొక్క ఉద్దేశము ఏమిటి? హిందూ వివాహ చట్టం 1955 యొక్క ఉద్దేశం ఏమిటి అంటున్నాడు సార్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి అమ్మా. కస్టమ్స్ పూర్తిగా తొలగించడం, హిందూ వివాహ చట్టాన్ని క్రోడీకరించడం మరియు సవరించడం, కేవలం బహుభార్యత్వాన్ని నిషేధించడం, విదేశీ వివాహాలకు అనుమతి ఇవ్వడం అనేది అంటున్నాడు సార్. సో ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సార్ హిందూ వివాహ చట్టం అనేది 1955 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే హిందూ వివాహాలకు చట్టబద్ధముగా క్రోడీకరించి వారికి కావలసినటువంటి హక్కుల రక్షణకై ఉన్నటువంటి వ్యవస్థ ఏది అంటే హిందూ వివాహ చట్టం అండి. సో ద ఆప్షన్ ఏమవుతుంది? డైరెక్ట్గా బి అవుతుందండి. సో చూద్దాం, విదేశీ వివాహాలకు అనుమతి ఇవ్వడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అయితే కాదు. విదేశీయుల వివాహాలకు మనం ఎందుకు ఇవ్వాలి? వాస్తవానికి పేరులో విదేశీ అంటే ఎక్కడో జరుగుతాయి, వాళ్ళు వేరే వాళ్ళు, భారతీయులు కాదు. ఎందుకు? అకార్డింగ్ టు హిందూ వివాహ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం దేన్ని ఆచరిస్తున్నాము? హిందువా కాదా చూస్తున్నాము. హిందువు అయినప్పుడు హిందువు ఎవరెవరు ఉండాలి? హిందూ మతానికి చెందినవాడైనా, లేదా జైన మతానికి చెందినవాడైనా, బౌద్ధ మతానికి చెందినవాడైనా, సిక్కు మతానికి చెందినవాడైనా, లేదా భారతదేశంలో భారతీయ తత్వవేత్తలచే కానీ సిద్ధాంతకర్తలచే ఏర్పడిన కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని పీఠాలు ఉన్నాయి. వీరిని అనుసరిస్తున్న వ్యక్తులను మాత్రమే మనం ఏం తీసుకుంటాం? హిందువులను తీసుకుంటాం. వీరి రక్షణకై చేసేవి ఏది అంటే హిందూ వివాహాలు అనేవి. మరి విదేశీయులు అనేవారు వీరి యొక్క చట్టాల పరిధిలోకి వస్తారా? రారు. అంటే ఈ చట్టాలకు అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మనకి సంబంధించింది కాదు. నెక్స్ట్ కేవలం బహుభార్యత్వాన్ని నిషేధించడానికి మాత్రమే వచ్చింది అయితే కాదు. అలా వచ్చినట్లయితే బహుభార్యత్వ చట్టం తీసుకుని సరిపోతుంది కదా. ఎవరైనా ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నట్లయితే వారు శిక్షార్హులు అని చెప్పేసి ప్రభుత్వాలు చట్టాలు చేసి సరిపోతాయి కదా. ఓకేనా. నెక్స్ట్ కస్టమ్స్ను పూర్తిగా తొలగించడము. సరే ఇది పూర్తిగా తొలగించడము అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం ఏం వాడుతామంటే కస్టమ్స్ అంటే ఇక్కడ అర్థం ఆచారాలను సార్.
ఆచారాలని సాంప్రదాయాలని రద్దు చేయడానికే ఏ చట్టము కూడా రాలేదు. ఆచార సాంప్రదాయాలకి భంగం కలగకుండా, అదే విధముగా ప్రస్తుతం ఉన్న తరములో ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా ఉండేందుకే భారత ప్రభుత్వాలు చట్టాలు చేయడం జరిగాయి. సో వాటి ఉద్దేశం ఏంటంటే హిందూ వివాహ చట్టాన్ని క్రోడీకరించడం మరియు సవరించడం ఇన్ ద సెన్స్ మనకి ఇతక పూర్వం అనేది విడాకులు అనేది లేదండి. ఇతక పూర్వం ఇప్పుడు మనకి ఏమొచ్చాయి విడాకులు అంటే మనం ఏం చేసేవాళ్ళం, నచ్చకపోతే వేరే వాడికి వెళ్ళిపోయి అంటే వేరే ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే తప్ప మన ఇద్దరమే భార్యాభర్తలమే చెప్పుకోవడానికి కలిసి ఉండం. సో అలాంటి విధానాలు మనము పాతకాలంలో చూసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ యొక్క చట్టరూపం ఈ మ్యారేజ్ సిస్టానికి ఒక చట్టరూపత వచ్చిందో అప్పుడు మనకి ఏమొచ్చిందంటే విడాకులు అనే భావన వచ్చింది. ఓకే సార్. సో అదే సవరించడం అనే అర్థంలో వాడుతాం. సో 28B అనేది ఆన్సర్ అవుతుంది సార్. మేడం గారు మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఐపీసీ గురించి ఏం మాట్లాడట్లేదండి. సో కొద్దిగా ఆలోచించాలి, పెద్ద పెద్ద సెక్షన్లు వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ మనకి హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల తర్వాత పిల్లల గూర్చి ఏ సెక్షన్ తెలియజేస్తుంది అన్నాడు సార్. సార్ ఇందాక మనం మాట్లాడుకున్న ఒక సెక్షన్ 16 అనేది మనకు రావడం జరిగింది. సెక్షన్ 13 అనేది విడాకుల గూర్చి మనకు మాట్లాడుతూ ఉంది. ఈ సెక్షన్ 16 ఏం చెప్తుందంటే విడాకుల అనంతరం వారి యొక్క రక్షణ బాధ్యతల గూర్చి అని చెప్తున్నాం. ఇక్కడ ఏమో డైరెక్ట్గా అడిగాడు ఏమిటంటే విడాకుల తర్వాత పిల్లల గూర్చి ఏ సెక్షన్ తెలియజేస్తుంది అని అడుగుతున్నాడు. విడాకుల తర్వాత పిల్లల గూర్చి ఏ సెక్షన్ తెలియజేస్తుంది అన్నాడు సార్. సో దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సరే, హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల తరువాత పిల్లల యొక్క సంరక్షణ గూర్చి, సో రక్షణ వారు ఏమైపోతారు, పిల్లలు ఉన్నారా లేదా అనే అంశాలు ఇందాక మాట్లాడాం. మనకి కామెంట్లో కూడా వచ్చింది సెక్షన్ 11కి 16కి మధ్య డిఫరెన్స్ ఏమిటని. అప్పుడు మాట్లాడాం మనం. 11 అనేది రద్దయిన వివాహాల గురించి చెప్తుంది. రద్దయిన వివాహాల యొక్క పిల్లల గూర్చి లేదా వారి యొక్క రక్షణ బాధ్యతల గూర్చి సెక్షన్ 16 తెలియజేస్తుందని. మనకేమన్నాడు ఇక్కడ ఇప్పుడు ఏ సెక్షన్ ప్రకారము విడాకుల తర్వాత పిల్లల గూర్చి వారి యొక్క సంరక్షణ గూర్చి అంటున్నాడు. సో ఆప్షన్ ఏమవుతుందంటే సెక్షన్ 26 అవుతుందండి. 26 అవుతుంది. సెక్షన్ 23 ఏం తెలియజేస్తుందంటే విడాకుల గూర్చి లేదా వారి యొక్క విడిపోయి ఉన్న కాలమును గూర్చి ప్రధానంగా తెలియజేస్తుంది సెక్షన్ 23. సెక్షన్ 24 ఏం చెప్తుందంటే మన యొక్క విడాకుల యొక్క కేసు అనేది ఆ యొక్క కోర్టులో పెండింగ్లో ఉంది అంటే ఇక మన ప్రాసెస్ అవుతూ ఉందనుకోండి, అది ఏ సెక్షన్ గురించి తెలియజేస్తుందంటే సెక్షన్ 24 గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 28 ఏంటి తెలియజేస్తుందంటే చట్టం యొక్క ఉత్తర్వుల గురించి, అంటే చట్టము ఏ రకంగా మీరు ప్రొసీడ్ అవ్వాలి, మీ యొక్క విధి విధానాలు ఏమిటి అనేవి ఎందులో పొందుపరచుందంటే సెక్షన్ 28లో ఉంటుంది. న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు ఇచ్చే విడాకులకు సంబంధించిన జీవోలు వాటి యొక్క విధానాల గురించి సెక్షన్ 28లో, సెక్షన్ 26లో మీకు సంతానం ఉంటే వారి యొక్క సంరక్షణ. సార్ ఇక్కడ కొన్ని సందర్భాలలో పోషణ అంటాడు సార్. అలాంటప్పుడు ఆప్షన్లో 16 కానీ 26 కానీ మాత్రమే ఉంటుంది, 2 ఉండవు, గమనించాలి. సెక్షన్ 24 ఏం చెప్తుంది అంటే సార్ మనకు ప్రధానంగా అంటే తాత్కాలికంగా కేసు మంది పెండింగ్లో నడుస్తూ ఉంటుంది. కేసు అనేది పెండింగ్ అంటే ఇప్పుడు ఏమీ లేదు, మనము 2025 జనవరిలో వేసాం, ఆ యొక్క తీర్పు అనేది 2025 జనవరికి వెళ్ళింది అనుకో, అంటే ఈ కేసు ఎందులో ఉన్నట్టు, కోర్టులో రిజర్వ్లో ఉన్నట్టు. సో దాని గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 23 అనేది ఏం చెప్తుందంటే విడాకులు ఎందుకు అవసరమై, ఎందుకు నువ్వు విడిపోవాలనుకుంటున్నావు అనే అంశం గురించి ఒక సరైన రీజన్ ఉండాలి కదా. సో ఆ రీజన్స్ గురించి సెక్షన్ 23 చెప్తుంది. సరే, ఏ బుక్లో ఉన్నాయండి ఏం చెప్తామండి, మనకి యాక్ట్ అనేది ఉంది, దానిలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఏమైనా అడుగుతాడో ఏమైనా ఉద్దేశంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సార్. సార్ ఇంకా ఈరోజు ఈ సెషన్లో లాస్ట్ బిట్ అండి. ప్రాచీన హిందూ వివాహ రూపాలలో అమ్మాయి మరియు అబ్బాయి తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్వచ్ఛందంగా చేసుకునే వివాహం ఏది? ప్రాచీన హిందూ వివాహ రూపాలలో అమ్మాయి మరియు అబ్బాయి తల్లిదండ్రుల అనుమతి లేకుండా స్వచ్ఛందంగా చేసుకునే వివాహం ఏమిటి అంటున్నాడు సార్.
సార్ ఒకసారి గమనించినట్లయితే ప్రధానంగా మనం చూడండి సార్, ఆప్షన్ ఏ దైవ వివాహము, ఆప్షన్ బి గాంధర్వ వివాహము, ఆప్షన్ సి పైచాచిక వివాహము, ఆప్షన్ డి రాక్షస వివాహము అంటున్నాడు సార్. ఇక్కడ ఏమన్నాడు, తల్లిదండ్రుల బాధ్యత అనేది జీరోగా ఉండాలి, అమ్మాయిల అబ్బాయిల బాధ్యత హైయెస్ట్గా ఉండాలని చెప్తున్నాడు. సో మరి ఆ వివాహం ఏటో కొద్ది ఆప్షన్లో పెడితే మనం ముందుకు వెళ్దాం. సార్ దైవ వివాహం అంటే తప్పనిసరిగా అమ్మాయి యొక్క తండ్రి యొక్క అనుమతితోనే జరుగుతుంది. ఎందుకు, దక్షిణకు డబ్బులు లేవు కాబట్టి అమ్మాయిని దానం చేశాడు, ఆ బ్రాహ్మణుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సార్ రాక్షస వివాహము, ఏం చేసాం, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాం కానీ అమ్మాయి మన మాట వినట్లేదు, అప్పుడు ఏం చేసాం, మత్తు పదార్థము, మనం ఇంకా సైన్స్ పరిభాషలో మాట్లాడితే క్లోరోఫామ్ ఇచ్చేసి అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం అనుకో, ఏ అన్నవరమో ఏ విజయవాడ ఏ తిరుపతో, ఆ వివాహం ఏదవుతుందంటే రాక్షస వివాహం అవుతుంది. పైచాసిక వివాహం అంటే ఏమిటి, నీకు 30 సంవత్సరాలు వచ్చాయి, 36 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోవనేటప్పుడు మీ ఊరిలో కనిపించే ఒక మానసిక వికలాంగురాలను చూసి ఆ మెడలో తాళి కట్టేసావనుకో ఆ వివాహము. లేదు ఎవరైతే నీకు పెళ్లి చేసుకోవట్లేదు అంటున్నారో వాళ్ళనే రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారికాన్ని వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహం ఏమవుతుంది, పైచాచిక వివాహం అవుతుంది. సరే గాంధర్వ వివాహంలో మాత్రమే తల్లిదండ్రుల యొక్క పాత్ర 0, అమ్మాయి అదే వధువు వరుడు యొక్క పాత్ర అనేది 100% ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేటిజంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఇదే. ఈ యొక్క ఇదండి ప్రాచీన హిందూ వివాహ రూపాలలో అమ్మాయి మరియు అబ్బాయి తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా స్వచ్ఛందంగా చేసుకునే వివాహం ఏది అంటే గాంధర్వ వివాహం. సరే ఈ సెషన్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసిన అంశాలు ఏమిటంటే ఈ యొక్క 1955 గురించి, అదేవిధంగా సవరణ 2005 గురించి, ఈ సవరణ కంటే ముందు 1994 కర్ణాటకలో వచ్చిన చట్టము, దానికి సంబంధించి మీరు చూడాల్సి ఉంటుంది సార్ ఈ కాన్సెప్ట్లో. అదేవిధంగా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వివాహ రూపాలు, వివాహ రకాలు అని చెప్తారు. మనువు ప్రకారం అష్ట వివాహాలు, అదేవిధంగా జరిగే పద్ధతి ప్రకారం 2 రకాలు అంటాం, అనులోమ మరియు ప్రతిలోమ వివాహాలు. సో వీటి గురించి మనము ఈ టాపిక్లో మేజర్గా మీరు చూడవలసి ఉంటుంది. సో వాటికి రిలేటెడ్గా ఉన్న అంశాలని మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటికి 9:30కి మళ్ళీ వేరే కాన్సెప్ట్తో కలిసే ప్రయత్నం చేద్దాం. మరి అంతవరకు సెలవు. చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి పిఆర్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ.